ప్రతి విశ్వాసకి ఒక సంఘం ఉండాలి, లేక ఒక సహవాసం ఉండాలి. ప్రతి విశ్వాసకి ఆరాధించడానికి అంటూ ఒక ఆలయం లేక ఒక ఆరాధన గృహం ఉండాలి. అంటే విశ్వాసకి ఖచ్చితంగా ఒక ఆరాధన గృహం ఉండాలి. ప్రతి చర్చి, ప్రతి ఆలయము విశ్వాసది కాదు. ప్రతి ఇల్లు ఎలాగైతే కాదు, ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు ఉంటుందో ప్రవక్త అన్నాడు, ఒక విశ్వాసకి ఒక ఆరాధన గృహం ఉండాలంట. ప్రతిదీ ఆరాధన గృహం కాదండి. కొంతమంది ఆదివారం ఇక్కడికి, ఒక ఆదివారం ఇక్కడికి, ఇంకో ఆదివారం ఇక్కడికి వెళ్తూ ఉంటారు. కానీ స్థానికంగా అంటూ విశ్వాసికి ఒక కాపరి ఉండాలి, ఒక సంఘం ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే తిరుగుతూ ప్రతి చర్చి నా చర్చి అనుకుంటాడు విశ్వాసి, ప్రతి సంఘ కాపరి నా కాపరి అనుకుంటాడు. నో నో నో, నీకంటూ ఒక కాపరి ఉండాలి, నీకంటూ ఆరాధించే గృహం ఉండాలి. అందులో చెప్తున్నాడు ప్రవక్త, ఇది నా ఆరాధన గృహము అని నువ్వు చెప్పాలంట. ప్రతి చోట, ప్రతి స్థలంలో కూడా. బై మిస్టేక్ ఎక్కడికో వెళ్ళావు అయితే తాత్కాలమే అది. స్థానిక సంఘము, స్థానిక సంఘాపరికి ఎల్లప్పుడూ నువ్వు అవగాహన కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుని బట్టి దేవుడు తన సంఘమును ఇద్దరు నాయకులు అప్పించలేదట, ఎన్నడూ ఉంచలేదట అండి. అంటే ఒక విశ్వాసకి ఇద్దరు పాస్టర్లు, ముగ్గురు పాస్టర్లు, కొంతమంది అంటారు అందరు నా పాస్టర్లు అంటారు. నో నో నో, అందరూ మీ తండ్రులు కాదు, మీ తండ్రి ఒకడే ఉంటాడు. అందరూ ఎవరంటే ఉపదేశకులే ఉంటారు. అదే విధముగా వింటున్నారా? దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ఒక విశ్వాసకి ఒకే పాస్టర్ ఉండాలి. ఆ విధానం మనము గతసారి మనం చూసాం. దేవునికి స్తుతి కలుగాక. చాలా మంది అభ్యంతర పడి ఉండొచ్చు, కానీ అంటున్నాను, దేవుని వర్తమాన విషయంలో దేవుని ఆత్మ గలవారు అభ్యంతర పడరని నేను నమ్ముతున్నానండి. ఇంకా మనం చూస్తే సంఘ కాపురి డబ్బు గురించి కానీ, తిండి గురించి కానీ ఆశించకూడదు, దానికోసం సేవ చేయకూడదు, దానికోసం ప్రయాసపడకూడదు. ఆత్మల కోసమే ప్రయాసపడాలి. ఈరోజు సంఘ కాపులు చాలా మంది యెహెజు వలె, ఇస్కరియోతు వలె, వాళ్ళకి గోల్, వాళ్ళ గురి ఏంటంటే డబ్బు. ఎవరు బాగా డబ్బులు ఇస్తారా అక్కడ చేరుకుంటారండి. ఏ సంస్థలో బాగా డబ్బులు వస్తాయా అక్కడ వెళ్తారండి. చూడండి, బయట చాలా మంది ట్రైనింగ్ అయిపోతారు, ఏదో సంస్థకి వెళ్ళిపోతారు, ఆ సంస్థ నాయకుడి కింద ఉంటారు, ఆ సంఘాన్ని నడిపిస్తారు, ప్యాలెస్ పాస్టర్ కిందనో అయితే నా సంఘం నడిపించేవాడు గాను ఏదో ఒక సంస్థలో ఒక కాపరిగా పనిచేస్తాడండి. దేనికోసం పనిచేస్తాడంటే డబ్బు కోసం చేస్తున్నాడు. హల్లెలూయా. జీతగాడే గొర్రెలు లక్ష్య పెట్టాడు. కాబట్టి సంఘ కాపరి అనేవాడు దేవుడి చేత పిలువబడితే ఆ సంస్థలోనుకో, లేకపోతే ఈ యొక్క గుంపులోనుకో, ఆ గుంపులోనుకో, లేకపోతే ఆ నాయకుడి కిందకో, ఈ బాస్ కిందకో వెళ్ళక్కర్లేదు. కానీ ప్రభువు యేసుక్రీస్తు కింద అనే బాసు కింద ఉండి కష్టపడి విత్తనాలు వేస్తే, కష్టపడి సువార్త చెబితే, సేవ చేస్తే పిలువబడిన కాపరికి దేవుడే సంఘాన్ని కట్టిస్తాడండి. కట్టింది కాదు, ఆయనే కట్టిస్తాడండి. ఈరోజు చాలా మంది పాస్టర్లు ఎవరో కట్టిన సంఘం మీద కాపరి కలుగుతూ ఉంటారు. డినామినేషన్ కూడా అంతేనండి. కాదు, మీరు చూడండి, పౌలు గారు తన సంఘాన్ని కట్టాడండి ఆయన. అలాగే మరి ప్రవక్త బ్రెన్నెమ్ గారు సంఘాన్ని కట్టాడండి ఆయన. వారు ప్రపంచ స్వాతులు కాబట్టి సంఘానికి అంటూ కాపరి ఉండాలి కనుక కాపరిని పెట్టి వారు వెళ్ళిపోయారు. కాపరిని పెట్టినా కానీ వారి మీద ఏమాత్రం పెత్తనం చేయలేదండి వాళ్ళు. మళ్ళీ ఆ కాపరి యొక్క అండర్లోనికి వారు ఉన్నట్టుగా చూస్తున్నారు. కాబట్టి సోదరులారా, సంఘ కాపరైనా, సువార్తికుడైనా, మరి ఏ సేవకుడైనా డబ్బు కొరకు, తిండి కొరకు ఎన్నడూ చూడకూడదు. ఆత్మల కోసమే చూడాలి. కానుకల కోసం, వాటి కోసం, వీటి కోసము అయితే సేవ మానుకోవడం మంచిది. అవేమీ లేకపోయినా ఆత్మల కోసం అయితే వాటి కోసం మాట్లాడకుండా ఉండడం మంచిది. దేవునికి స్తుతి కలుగాక. ఇవన్నీ మనం చెప్పుకున్నాం పేర. ఆ తర్వాత మనము ఇవన్నీ చెప్పుకున్నప్పుడు సంఘ కాపరి ఈ లోక రాజకీయంతో కానీ సంబంధం ఉండకూడదట. సంఘ కాపరికి ఎల్లప్పుడూ సంఘ కాపరి గొర్రెలతోనే నివసించాలని, తన విధి నిర్వహణ కొనసాగించని చెప్పబడుతుంది. కాపరి అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో తన విధి నిర్వహణలో ఉండాలంట. అంటే సంఘం ముందు జరుగుతున్న ప్రతి కార్యక్రమాల్లో స్థానిక సంఘ కాపరి ప్రాముఖ్యమైన భాగము. అతను ఖచ్చితంగా ఉండాలి.
కొన్ని పాస్టర్లు ఏం చేస్తారంటే సంఘాలని ఎవరికి అప్పగించి వెళ్ళిపోతూ ఉంటారండి. నో నో నో, ప్రతి సంఘం ఎప్పుడైతే కూడుకుంటుందో, ఆదివారమైనా వారం మధ్యలోనైనా, బయట కూటమైనా, లోపల కూటమైనా, ఉపవాస కూటమైనా, అది ఏ కూటమైనా, ఏ ఆరాధనైనా స్థానిక సంఘ కాపరి అక్కడ ఉండవలెను అనేది ప్రవక్త చెప్పిన మాట. ఇవన్నీ కాపలు సరి చేస్తుంది వర్తమానము, సంఘాన్ని సరి చేస్తుంది వర్తమానము, యవనస్తులు సరి చేస్తుంది వర్తమానము, విశ్వాసాలు సరి చేస్తుంది వర్తమానం. కాపరి తన గొర్రెలను పోగొట్టుకోడంటండి. గొర్రెలు పోగొట్టుకోడండి. మేకల్ని, నక్కల్ని, కుక్కల్ని పోగొట్టుకుంటాడు. గొర్రెలు మాత్రం పోగొట్టుకోడండి. గొర్రె అయితే పూర్తిగా కాపరిపైనే ఆధారపడుతుందండి. గొర్రె ఎలాంటిదో చెప్తున్నాడు ప్రవక్త. గొర్రె సాత్వికమైనది, అమాయకమైనది, నిస్సహాయ స్థితిలో ఉండేది. గొర్రెలకు విశ్వాసం తప్ప మరి వాటికి ఏమీ తెలియదట. అంటే రాజకీయాలు కానీ, కుట్రలు కుడితలు కానీ గొర్రెలకు తెలియదంట. అందుకే అవి అమ్మాయికి గొర్రెలు, అయ్యే నిస్సహాయ స్థితిలో ఉండే గొర్రెలు. అందుకే అవి సాత్వికమైనవి, రుద్ధువైనవి అంటండి. గొర్రెలు మాత్రమైతే కాపరి పోగొట్టుకోడండి. కాపరి ఎవరు పోగొట్టుకోడంటే మేకల్ని, మృగాల్ని, తోడేల్ని లాంటి మాత్రమే. ఎందుకంటే ఈ కాపరికి సంబంధం లేవు. అవి మందులకు వస్తాయి, వెళ్ళిపోతా ఉంటాయండి. కానీ సరైన మందు ఏమిటంటే గొర్రెలైతేనే ఆయన కాపరి అనేవాడు, పిలువబడినవాడు పోగొట్టుకోడు. గొర్రె ఎల్లప్పుడూ కాపరి పైన ఆధారపడి ఉంటుందట. ఇంకంటైనా గొర్రె తప్పిపోతే మళ్ళా తిరిగి రావాలని వాటికి తెలియదు అంటండి. తప్పిపోతుంది కాబట్టి గొర్రె ఎప్పుడు కూడా కాపరికి అడుగు జాడల్ని అమడించాలి. మంచి కాపరి ఎల్లప్పుడు కూడా మంచి చోటని మేపుతాడు, వాటిని మంచి నీళ్ళే పెడతాడు. వాటికి మంచి కాపరి అవసరమైతే వాటి కొరకు దేవరాత్రులు కష్టపడతాడు. మంచి కాపరి ఎల్లప్పుడూ అవసరమైతే యుద్ధము చేసైనా దావీదు వలె ఆ గొర్రెలను కాపాడుకుంటాడు. మంచి కాపరి అయితే దేవునికి స్తుతి కలుగాక. కాపరిని గొర్రెలు వెంబడించారట. కాపరేమో ప్రధాన కాపరైన యేసుక్రీస్తుని వెంబడించాడంట. బాగుంది కదా క్రమం. ఇప్పుడు నేను కాపరిని, ఇంకొన్ని మనిషి వెంబడించకూడదు. నేను యేసుక్రీస్తు అనే ప్రధాన కాపరిని మాత్రం వెంబడించాలి. ఎందుకంటే ఈజ్ బిగ్ బాస్, ఆయనే పెద్ద యజమానుడు అన్నమాట. ఆయన స్థానంలో ఇక ఏ మనిషిని మనం పెట్టక వీల్లేదు. అంటే కాపరి నేను పెట్టక వీల్లేదు అని చెప్పబడింది. కాబట్టి కాపరి ప్రధాన కాపరి కింద ఉంటాడు. గొర్రెలు, నిజమైన గొర్రెలు నిజమైన కాపరి కింద నడిపించబడతాయి. దేవునికి స్తుతి కలుగాక. దావీదు కూడా కాపరి అని నమ్ముతున్నాం కదా మనం. ఆయన కాపరి, ఆయన కూడా గొర్రెలు మేపుతున్నాడు. అలాంటి అతడే యెహోవా నా కాపరి అంటున్నాడు. యెహోవా నా కాపరి అంటున్నాడు. అంటే సంఘ కాపరి కూడా ఒక కాపరి ఉండాలి. ఎవరు అంటే ఏ వ్యక్తి కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అనే కాపరి. కాపరి లేకుండా గొర్రెలంట వాటంతట అవి బ్రతకలేమంటాడు. అసలే తర్వాత చెప్తున్నాడు వాటిని. కాపరి లేకుండా గొర్రెలు అనేవి బ్రతకలేవంట. కాపరి లేకపోతే గొర్రెలు చెదిరిపోయి ఏమవుతాయంటే అవి చెడిపోతాయి, మృగాలకి ఆహారంగా మారిపోతాయి. ఏ స్కేల్లో మనం అదే చదివాం ఒకసారి. మనం 36 చూస్తాం అనమాట. ఎలా ఉందంటే అది కాపరి లేకపోతే గొర్రెలు ఎలా ఉంటాయో అక్కడ చెప్పబడింది. ఒకసారి దాన్ని చూపించిన తర్వాత నేను నా యొక్క మెయిన్ అంశానికి వెళ్తాను. 34వ అధ్యాయం అండి. సాక్షాత్తం దేవుడే చెప్తున్నాడు. 7వ వచనం అండి. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. చూసారా, కాపరి లేకపోతే గొర్రెలు ఏమవుతాయి అనేది బైబిల్లో చెప్పబడింది. కాపరి లేకపోతే గొర్రెలట అడవి మృగములకు
ఇంకోటి దోపుడు సొమ్ము అంట, అంటే ఎవరో దోసేసుకుంటారంటే, అంటే గొర్రెల్ని ఎత్తుకుపోతారండి. కాపరి కింద లేకపోతే గొర్రెల్ని దోపుడు సొమ్ము అయిపోద్ది ఒకటి. రెండోది అన్ని రకమైన అడవి మృగాలకు ఆహారముగా మారిపోతాయి. దోపుడు సొమ్ముగా ఉంటుంది లేదు గొర్రెలు. ఎవరో దోచుకునే పరిస్థితుల్లో గొర్రెలు అక్కడక్కడ తిరగకూడదు, మందలోంచి వెళ్ళిపోకూడదు, కంచి దాడి వెళ్ళిపోకూడదు. కంచి లోపడే, మంద లోపడే, ఆ ప్రాకారం లోపడే, ఆ యొక్క కాపరి యొక్క ఆ యొక్క లోపల గుంపులోనే అది ఉంటే సేఫ్ అన్నమాట. ఒక్కసారి కంచి దాటిందా, కాపురం దాటి వెళ్ళిపోయిందా, గొర్రె అయితేనే దాని అంతటా అది ఏ మాత్రము కూడా తిరిగి రాలేదు. తప్పుపోయిన గొర్రె రెండే రెండు, ఎవరన్నా దాన్ని దోసుకుపోవాలి, ఎత్తుకుపోవాలి, లేదా అడవి మృగాలు తినేయాలి. ఈ రెండు కాకుండా దోసుకుపోయేదానికన్నా గొర్రెలు దోసుకుపోయేవారు చాలా మంది ఉన్నారండి. దొంగలు దోచుకునే వారని యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఇదివరకు మనం చదివాం. దొంగయు దోచుకునేవాడు, దొంగ దోచుకోవడానికి వస్తాడట అక్కడ చెప్పబడింది. అంటే గొర్రెలు కాపరి కింద లేకుండా ఒకవేళ గొర్రె అయితే బయటికి వెళ్తే రెండే జరుగుతాయి. గొర్రెకి ఎవరన్నా ఎత్తుకుపోతారు, లేదా అడవి మృగాలకి ఆహారంగా అయిపోతుంది. ఈ రెండు ఏమాత్రం వాక్యానుసారం కాదు, కానీ గొర్రెలు తమ కాపరి కింద ఉండటమే చాలా క్షేమం కూడా. గొర్రెలు అయితేనే. మేక అనుకోండి, మేకలకి కాపడక్కర్లేదు, ఎందుకంటే అవే సొంత కాపర్లండి. మేకలు మాటనవు, లోబడు. ప్రవక్త మేకల్ని లోకముతో పోల్చాడండి. గొర్రెలైతే ఈ లోక సంబంధంలో కారణి పోల్చబడింది. దేవునికి స్తోత్రం. నాతో ఉన్నారు మీరు? దేవునికి స్తోత్రం కలగాలి. గొర్రెల గురించి ప్రవక్త చెప్తాడు, కాపరి లేకుండా గొర్రెలు వాటంతట అవి బ్రతకలేవంటండి. అవి బ్రతకాలంటే కాపరి దగ్గరే ఉండాలి. అవి ఎవరికన్నా దొంగతనంగా వెళ్ళిపోయినట్లయితే, లేక దొంగతనంగా అవి ఎవరైనా దోచుకుని ఉండాలి, లేదంటే అడవి మృగాలకి ఆహారంగా మారిపోవాలి. ఇదే బైబిల్ చెప్తుంది. ఈ రెండిటికన్నా వాటికి సురక్షితమైనది, క్షమాకరమైనది స్థలం ఏమిటంటే కాపరి కింద. చూడండి, ఉదాహరణ చెప్తున్నాను. దావీదు ఉన్నాడు, అక్కడ కాపరి ఉన్నాడు. ఒకవేళ కాపరి దావీదు లేకపోతే అక్కడ అడవి మృగం వచ్చినాయి, రెండు మృగాలు వచ్చాయి. ఒకటేమో ఎవరు, సింహం కంటే ముందు వచ్చింది ఎలుగుబంటి. ఎప్పుడైతే ఎలుగుబంటి వచ్చిందో కాపరి ఉన్నాడు కాబట్టి గొర్రెలు బతికాయి. అక్కడ కాపరి లేకపోతే అవి ఎలుగుబంటికి ఆహారంగా, అడవి మృగానికి ఆహారంగా మారిపోయింది. రెండవసారి సింహం వచ్చింది. కాపరి ఉన్నాడు కాబట్టి సింహము నోట్లోంచి విడిపించగలిగాడు. అదే కాపరి లేకపోతే ఆ మందను, ఆ సింహము, ఎలుగుబంటు తినేసి ఉండేవి. ఇక్కడ చెప్పాడు కదా, ఎవరైనా దోచుకుపోవాలి, లేదంటే అడవి మృగాలకి ఆహారంగా మారిపోవాలని మనం చూస్తున్నాం బైబిల్లో. ఏది సేఫ్ గొర్రె కంటే? ఎవరో దోచుకునే దానికన్నా, ఎవరో అడవి మృగాలకు వెళ్ళిపోయే దానికన్నా సొంత కాపరి కింద గొర్రెలు ఉండటం అనేది చాలా మంచిదండి. ఇది చాలా వాక్యానుసారం కూడా. గొర్రెలు ఖచ్చితంగా కాపరిని వెంబడిస్తాయి. దేవునికి స్తుతి కలుగాక. ఇంకా ప్రవక్తన్నాడు, గొర్రె కాపరి మీద పూర్తిగా ఆధారపడి ఉంటుందట. గొర్రె అయితే కాపరి మీద పూర్తిగా ఆధారపడి ఉంటుందట. తర్వాత అయినా కొన్నిసార్లు గొర్రెలనట, గొర్రె కొన్నిసార్లు మేకని వెంబడిస్తుందట తెలియకుండా. అమాయకం కదా, సాత్వికమైంది కదా. కొన్నిసార్లు గొర్రెలట మేకని వెంబడిస్తాయంటండి. కొన్నిసార్లు మేకలట గొర్రెలు నడిపించడానికి కాపర్లు అయిపోతాయంటండి. ఇది మోసమే, అదే మోసమే. అది మోసపోతుంది, ఇది మోసగిస్తుంది. ఒక మేక గొర్రె నడిపించడం మోసకరం, గొర్రె ఒక మేక వెంబడించడం కూడా గొర్రెకి మోసం అండి. అందుకే ప్రవక్త అన్నాడు, గొర్రె కొన్నిసార్లు మేకని వెంబడిస్తుంది, దాని నుండి ఎలా తప్పించుకోవాలో దాన్ని తెలియదంటండి. అసలు మేక నుండి ఎలా తప్పించుకోవాలో కూడా గొర్రెకి అసలు తెలియదంటండి. గొర్రెకి మాత్రమే. మేక అయితే తప్పించుకుంటుందంటండి. అది కలవరంగా వెళ్తుంది, కలవరంగా తప్పించుకుంటుంది పదశాల నుండి. కానీ మేక తప్పించుకోగలదు, దానికి జ్ఞానం ఉంది, దానికి తెలివులు ఉన్నాయి.
కానీ లోకం కాబట్టి లోకం అంతా ఏంటి నేత్రాశ శైరాశ చూపటము లోకమంతా రాజకీయమేనండి. కానీ ఇది గొర్రె మాత్రము రాజకీయం చేయలేదు, తప్పించుకోలేదు. దేవునికి స్తుతి కలగాక. గొర్రె అవంతటవి తప్పించుకోలేవు, అవంతటవి తప్పుబద్ది తిరిగి రాలేవు. గొర్రె వాటంతటవి బ్రతకలేవటండి. ఖచ్చితంగా గొర్రె పూర్తిగా కాపరి పైన ఆధారపడాలి. ఇది ఎవరు అనిపించింది ఇక్కడ? మేకైనా అమ్మాయి గొర్రెలండి ఎన్ని. అందుకే గొర్రెలు గుర్తించాలి, ఎవరిని వెంబడిస్తున్నామో చూడాలి. నడిపించేవాడు సరైనవాడా కాదా, ఇతను వాక్యాసరంగా ఉన్నాడా కాదా, లోకమా రాజకీయమా తెలివా జ్ఞానమా లేకపోతే విశ్వాసమా భక్త వాక్యంలో పెంచేవాడా అనేది గొర్రెలు అనబడుతున్న విశ్వాసం తెలుసుకోవాలి. కానీ మేక వెంబడిస్తే ఈ మేక వీటిని ఖచ్చితంగా ప్రవర్తనడు వధ అంటే వధ చాలకి నడిపిస్తుందట మేక. అంటే జ్ఞానము లోక జ్ఞానం కలిగినటువంటి అందుకే ప్రవర్త మేకని లోకానికి వచ్చాడు, గొర్రెల కాపర్నేమో విశ్వాసానికి వచ్చాడండి. దేవునికి స్తుతి కలగాక. అందుకే గొర్రెలను దేవుడట విశ్వాసులు పోల్చాడంటండి. మనము విశ్వాసమైతే బైబిల్ నమ్ముతాం, మన బైబిల్ నమ్మితే మనం గొర్రెలం అవుతాం. మన గొర్రెలమైతే ఇప్పుడు చెప్పిన క్వాలిటీస్ అన్ని క్యారెక్టర్స్ అన్ని కూడా గొర్రెల్లో లక్షణాలు కనిపించాలి. గొర్రె రాజకీయానికి లోకానికి దూరంగా ఉంటుంది, గొర్రె లోకానికి వేరుగా ఉంటుంది. గొర్రె దేన్ని వెంబడిస్తుందంటే సాధారణంగా కాపరిని మాత్రమే వెంబడిస్తేనే గొర్రెకి క్షేమం అన్నమాట. దేవునికి స్తోత్రం కలగాక. ఇప్పుడు చూడండి, కాపరి అన్నాడు. ఇప్పుడు ఇంతకుముందు మేక ఉంది కదా, అది కోరాహు అభిరామ్ దాతాన్ అనమాట. కొచ్చుకొచ్చుగా 250 మంది గొర్రెలు కోరాహు దాతాన్ అనే మేకల్ని వెంబడించడం వల్ల నశించిపోయారండి. ఎంత పాఠం ఉంది మన బైబిల్లో. అలాగే ఇప్పుడు మోషే వెంబడిస్తున్నాడు అనుకుందాం. లేక ఆ స్థానం మోషేది, యేసు ప్రభుది, అపోస్తలుల పౌలుది, లోదనంది, జాన్వేసులది, విలియం బ్రెన్హమ్ది, మరి మీ సంకాపలు పడుకోవచ్చు. కాపరే కాబట్టి ఈ కాపరి వెంబడిస్తే కాపరి ఖచ్చితంగా గొర్రెలను ఎలా మేపాలనేది ప్రవక్త బ్రెన్హమ్ చెప్పాడు. కాపరి అంటండి గొర్రెలకు ఈ గడి ఆహారం ఇచ్చే పెంచాలట. అంటే కాపరి అనబడుతున్న ఇవి కాపరట ఈ కాల వర్తమానం చేస్తే ఆ గొర్రెలకు ఆహారం ఇచ్చి పెంచాలంటండి. దేవునికి స్తోత్రం కలగాక. ఇప్పుడు ఎక్కడో నువ్వు ఉంటావు, ఉన్నావా? నమ్మాలంతే. మరి నమ్మటి వల్ల అయితే సమస్యాజ్యమే. ఆ ఏ గొర్రెలే చెప్పుకున్న భాషలు కొట్టి నువ్వు ఎక్కడ ఉంటావు? మరి ఆ గొర్రె నువ్వైతే ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి. ఆ మొక్కలు చూడండి చక్కగా ఎంత అమాయకంగా ఉంటాయో, అవి ఎంత అమాయకంగా ఉంటాయో చూడండి. కొన్నిసార్లు మోకాలను బట్టి కూడా అది గొర్రె మేక కూడా చెప్పొచ్చండి. ఒకటి చెప్తాను, గొర్రె రాజకీయం చేయదండి, దానికి తెలియదండి, అసలే దానికి పడదు. మేక లోకం అనేది మేక లాంటి మిస్టర్ గోట్ మేక లాంటి మనుషులే రాజకీయం చేస్తారు. అందుకే రాజకీయానికి భక్తికి విశ్వాసానికి మాత్రం పొత్తుకోదండి. దేవునికి స్తుతి కలగాక. నా ప్రియ సోదరులారా, ఇప్పుడు మనము ఒక పాఠం వద్దాం. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పబడినటువంటి వర్తమానం చూద్దాం. కాపరి మరియు గొర్రెల గురించిన చెప్పుకున్న ఈ సబ్జెక్ట్ లో ఒక ప్రాముఖ్యమైన వివరణ మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. రండి, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం వద్దాం. ఈ 12వ అధ్యాయంలో ఒక మాట ఉందన్నమాట. ఇదేంటంటే ఒక పేదవాణి గొర్రెపిల్ల కథ. ఒక పేదవాణి గొర్రెపిల్ల కథ అంటే ఈ 6 వచనాల దాకా ఒక కథ చెప్తున్నాడండి. 5వ వచనం దాకా లేక 4వ వచనం దాకా ఒక కథని రాజుకి వివరిస్తున్నాడు నాతాన్ అనే ప్రవక్త. ఒక రోజున సింహాసనం ముందు రాజు అయిన దావీదు సింహాసనంగా కూర్చున్నాడు, సింహాసనం మీద. ఆ టైంలో నాతాన్ అనే ప్రవక్త భవనంలోకి వెళ్ళాడు. నాతాన్ అనే ప్రవక్త రాగానే దావీదు కుశలేశ్వరుని అడిగిన తర్వాత
క్షామాలన్నీ అయిపోయిన తర్వాత దావీదు రాజుకి అన్నాడు, అయ్యా దావీదు రాజా, నీ రాజ్యం అంతా బానే ఉందా అని అడిగాడండి. నా రాజ్యం అంతా బానే ఉందన్నాడు. ఓకే ఓకే ఓకే, సరే నీకు విషయం చెప్పాలని చెప్పి రాజు అయిన దావీదుకి నాతాన్ అనే ప్రవక్త చెప్తున్న ఒక కీలకమైనది, అర్థంతో కూడింది, లోతైన ఒక కథని వివరిస్తాడండి ఆయన. అది 2వ వచనం చూస్తాం. ఏమంటాడంటే, చూడండి, దావీదుతో ఇట్లైనను అనగాడు. చూడండి, ఒకనొక పట్టణంలో 2 మనుషులు ఉన్నారని చెప్తున్నాడు. దావీదు దాన్ని చాలా జాగ్రత్తగా ఉంటున్నాడండి. దావీదుకి నాతాన్ అనే ప్రవక్త చెప్పడంలో అక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది, నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. వింటున్నారు సార్? దావీదు వింటున్నాడు అన్నమాట. చెప్తున్నాడు నాతాన్, అయ్యా ఒకరిగా పట్టణంలో 2 మనుషులు ఉన్నారు. ఒకడేమో ఐశ్వర్యవంతుడు, అంటే చాలా ధనవంతుడు, డబ్బు బాగున్నవాడు, మన బాగా చెప్పండి బలిసినవాడు, బాగా ఉన్నవాడు అన్నమాట, బాగా పెరిగినవాడు. ఇంకా వాడి డబ్బు, గుర్రములు, రౌతులు, పని దాసీలు, బోలి నాణ్యములు, బోలి కట్టలు, బంగారం, వెండి. అబ్బో, అతడు ఐశ్వర్యవంతుడని కాదు చూస్తే బాగా రిచ్ ఫ్యామిలీ అన్నమాట, బాగా ధనవంతుడు. అతనికి చెప్పండి అక్కడ ఉంది ఐశ్వర్యవంతుడు, ఒక దరిద్రుడు. ఐశ్వర్యవంతుడును ప్లస్ ధనవంతుడు. ఇక్కడ ధనవంతుడు ప్లస్ దరిద్రుడు లేకపోతే పేదవాడు, 2 మనుషులండి. దావీదుకి చెప్తున్నాడు, ఒక్క పెద్ద ఐశ్వర్యవంతుడు, ఒకడేమో పేదవాడు అని చెప్తూ, ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలు ఉన్నాయట, అంటే చాలా గొర్రెలు ఉన్నాయండి. అదే కాకుండా గొడ్లు కూడా ఉన్నాయట అండి. అంటే పశువు ఎంత కన్నా అతనికి ఉన్నది, అంటే విస్తారమైన గొర్రెలు ఉన్నాయి, విస్తారమైనటువంటి గొడ్లు కూడా ఉన్నాయి. అయితే ఆ దరిద్రుడికి ఇతను చెప్పిన కథలో దరిద్రుడు కూడా ఉన్నాడు కాబట్టి ఐశ్వర్యం కోసం వివరించాడు. అయ్యా ఐశ్వర్యవంతుడు, విస్తారమైన గొర్రెలు ఉన్నాయి, విస్తారమైన గుడ్డలు ఉన్నాయి. సరే ఇదిగో అతను బానే చెప్పి, 2వ వాడు పేదవాడు, దరిద్రుడు. ఒక దరిద్రునికి, ఆ దరిద్రునికంట తాను ఒక గొర్రెపిల్ల కొనుక్కున్నాడు, ఆడ గొర్రెపిల్ల కొనుక్కున్నాడట. అతనికంటే అండి ఆ పేదవాడికి ఆడ గొర్రెపిల్ల తప్ప ఏమీ లేదంట అండి. ఎంత స్పష్టంగా ఉంది. దీంట్లో చాలా ఉన్నతమైన విషయాలు రాత్రి నేను పంచుకోబోతున్నాను. ఆ పేదవాడు తాను కొనుక్కున్న ఆ ఆడ గొర్రె పిల్లను పెంచుకుంటున్నాడట అండి. ఎలా పెంచుతాడు అతను? అసలు గొర్రెలు ఎలా పెంచాలి? ఆత్మీయంగా చూస్తే, శరీర సమయం చూస్తే మామూలుగా గొర్రెలకి మంచి ఆహారం పెడతారు, పచ్చిగా బయలు తీసుకెళ్లి మేపుతారండి. ఆత్మీయంగా మనం ఆలోచిస్తే నా సోదరులారా, ఈ పేదవాడికి ఉన్న ఆడ గొర్రె పిల్ల అంటే ఒక విశ్వాసి, ఒక గొర్రెని విశ్వాసిని పోల్చిందని చెప్పబడుతుంది మనకి బైబిల్లో. కాబట్టి ఇతను ఏం చేస్తున్నాడట, ఒక గొర్రె పిల్లను పెంచుతున్నాడట. ఎలా పెంచుతున్నాడు అతను? వాని యొద్దను వాని బిడ్డల యొద్దను, అంటే ఈయనకున్న ఒకే ఒక ఆడ గొర్రె పిల్ల వాని యొద్ద ఉన్నది, వాని పిల్లల యొద్ద కూడా ఉందండి. ఉండి పెరిగిందండి. ఎలా పెరిగింది? ఆ పేదవాడు చాలా కష్టపడి ఆ చిన్న ఆడ గొర్రె పిల్లని పెంచాడండి. తర్వాత వాని చేతి ముద్దలను తింటుందట, వాని గిన్నెలోని త్రాగుతుందట, వాని కవిట పండుకుంటుందట. వానికి కుమార్తె వలె ఉందండి. కవిట పడుకున్నంత మాత్రాన భార్యలు కాదు అక్కడ, ఏమండి, కుమార్తెలు కూడా. ప్రతి తండ్రి పక్కన కుమార్తె కూడా పడుకుంటారండి. దేవునికి స్తుతి కలుగాక. వానికి కుమార్తె వలె ఉండేది. 4వ వచనం. అట్లుండగా మార్గస్తుడు ఒకడు ఐశ్వర్యవంతుని వద్దకు వచ్చాడట. ఆ మార్గస్తుడు ఎక్కడికి వచ్చాడట? ధనవంతుడైన ఐశ్వర్యవంతుడి వద్దకు వచ్చాడు. ఐశ్వర్యవంతుడి దగ్గర చాలా విస్తారమైన గొర్రెలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం చూస్తున్నా బైబిల్ అంటే,
ఐశ్వర్యవంతుడి యొక్క విస్తారమైన గొర్రెలోంచి ఏమీ తీయకుండా ఈ ఐశ్వర్యవంతుడు తన బలాన్ని, బుద్ధిని ఉపయోగించి, జ్ఞానాన్ని ఉపయోగించి, తెలివితేటలు ఉపయోగించి వాడి మందల్లో గాని, లేకపోతే వాడి గుడ్డుల్లో గాని, లేకపోతే వాడికి ఉన్నటువంటి విస్తారమైన గొర్రెలో గాని దేనిని కూడా వధించకుండా, దేనిని కోరకుండా, దేనిని ఆయుధపరచకుండా వచ్చిన మార్గస్థుడి గట్ట తన మందని మాత్రం ముట్టకుండా, తన మందలో గొర్రె పిల్లలు మాత్రం తాకుండా ఇతను ఏం చేశాడంటే ఆ పక్కన ఎక్కడ ఉన్న దరిద్రుడు, పేదవాడైనటువంటి ఒక ఆడ గొర్రె పిల్లని పెంచుకున్నాడు చూడండి, అక్కడికి వెళ్ళాడంటాడు. ఎవరు? ఈ ఐశ్వర్యవంతుడు. ధనవంతుడికి చాలా గర్వం ఉంటుంది, ధనవంతుడికి చాలా పేరుంటుంది, ధనవంతుడికి చాలా సామర్థ్యత ఉంటుంది. వాడు అనుకుంటాడు డబ్బు వల్ల నేనేం చేసినా డబ్బు వల్ల ఏమైనా చేయగలనుకుంటాడు. నా సోదరులారా, ఈ ఐశ్వర్యవంతుడికి యాక్చువల్గా వచ్చిన చుట్టము విడుదలకు వచ్చాడు. మార్గస్థుడు ఎక్కడికి వచ్చాడు? ఐశ్వర్యవంతుడి దగ్గరికి వచ్చాడు. ఐశ్వర్యవంతుడు ఏం చేయాలి? వాడికి సాధారణంగా వచ్చిన వాడికి ఏం చేస్తాం? మనము మర్యాద చేస్తాం, ఆహారం పెడతాం. వీడు ఏం చేయాలంటే యాక్చువల్గా విస్తారమైన గొర్రెలు ఉన్నాయి కాబట్టి అందులో తను వధించి కూరండి బిర్యానీ చేసి ఏదో చేసి వాడికి పెట్టాలి. వాడు ఏం చేశాడు చూడండి, ఎంత పెద్ద పొరపాటు చేసి చూడండి, పెద్ద పొరపాటు ఉంది ఇక్కడ, చదవండి. ఇట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యుని యొద్దకు వచ్చాను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయుత్తము చేయటకు తన గొర్రెలలో గాని గుడ్డలో గాని దేనిని ముట్టనలక. చూసారా, వీడు ఏం చేశాడండి? వీడికి విస్తారమైన గొర్రెల జోలికి వెళ్ళే. అక్కడ ఆవులు, గేదెలు ఉండొచ్చు, వాటి జోలికి పోలే. వాడు సొంత ఏని పక్కన పెట్టి తన కాని దాన్ని, తన సొంతడు కాని దాన్ని, తనకి చెందని దాన్ని అతడు ఆశించినట్టుగా మనకి బైబిల్ చూస్తున్నాం. అంతేనండి? మీ బైబిల్ ఎలా ఉందా? అతను ఏం చేశాడట? అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయుత్తం చేయటకు తన గొర్రెల్లో గాని ఒడ్డుల్లో గాని దేన్ని ముట్టనలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకుని అక్కడ కనుక. ఇతడు ఏం చేస్తున్నాడండి? ఇతడు ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, పలుకుబడి, పేరు, ధనం ఉంది కాబట్టి ఏం చేసినా ఎవడేమనుకోడు అనేదే కదా నేను ఉద్దేశం. ఈరోజు ధనవంతులు ఏంటంటే, నేను పేరున్నవాడిని, ధనం ఉంది, డబ్బు ఉంది కాబట్టి నాకు కట్ల పడేస్తే నా మాట వింటాడు. లాయర్ నోరు మూసుకుంటాడు, చట్టం నోరు మూసుకుంటుంది, మనుషులు నోరు మూసుకుంటారు, అందరిని డబ్బు పెట్టుకునేవచ్చు. కానీ నా సోదరు, డబ్బు బట్టి చేసే తప్పులు చాలా ఉన్నాయి. డబ్బు బట్టి కళ్ళు మూసుకుపోయి చేయరాని పనులు చేసేవారు కూడా ఉన్నారు పేరు. ఈ ఐశ్వర్యవంతుడు చాలా డబ్బు గలవాడు, విస్తార డబ్బు ఉంది దగ్గర, విస్తార గొర్రెలు ఉన్నాయి. కానీ తను చేసిన తప్పేంటంటే, తన యొద్దకు వచ్చిన వాడికి తాను మందలో నుంచో తన గొర్రెల నుంచో తీవలసిన వాడు ముట్టకుండా పక్కవాడు ఎద్దుకు పోయాడట. ఆ పక్కవాడు ఎవడనుంది బైబిల్లో? దరిద్రుడు ఉంది, లేకపోతే పేదవాడు ఉంది. పేదవాడికి ఒకే ఒక గొర్రె పిల్ల ఉంది, విస్తార గొర్రెలు గలవాడు, దాంట్లో ఎన్ని వధించినా తప్పు లేదు, తక్కువ కావు. కానీ వీడి పేదవాడికి ఒక్క ఆడగొర్రె పిల్ల ఉంది. ఈ యొక్క ఆడగొర్రె పిల్ల ఉన్నప్పుడు ఏం చేయాలట? హల్లెలూయా. జోలికి వెళ్ళకూడదు అసలే, ఆశించకూడదు అసలే. నిజమేనండి? అంటే దరిద్రుడు కాబట్టి నేనేం చేసినా పర్వాలేదు. కొంతమంది కులాన్ని బట్టి గర్విస్తారు. మా కులం చాలా పెద్దది, మా వెనకాల చాలా జనం ఉన్నారు, మా జోలికి వస్తే మేము ఏమైనా చేస్తా ఉంటారు కులాన్ని బట్టి. అంటే కులాన్ని బట్టి వాళ్ళు కులాల్లో ఐశ్వర్యంతులు ఉన్నారు, కులాల్లో ఐశ్వర్యంతులు, డబ్బులో ఐశ్వర్యంతులు. కొంతమంది ఉన్నారు ఆ రాజకీయ బలం ఉంటుంది అన్నమాట. కొంతమంది వెనక ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, తర్వాత ఎంపీ ఉన్నాడు, నా తర్వాత వెనకాల ముఖ్యమంత్రి ఉన్నాడు అని కొందరు రాజకీయ బలాన్ని బట్టి వీళ్ళు ఆ రాజకీయ ఐశ్వర్యంతులండి వీళ్ళు. మరి కొందరు ఏం చేస్తారంటే, పోలీసులు ఉంటారు వెనకాల, ఆ పోలీసులను బట్టి వాళ్ళకున్న పరిచయం బట్టి ఏం చేస్తారంటే వీళ్ళు చేసే తప్పులన్నీ దిద్దుకోవడానికి, అవసరమైతే అడ్డంగా బుక్ చేయడానికి, అడ్డంగా అన్యాయంగా కేసు పెట్టించి జైల్లో పెట్టించడం కూడా కొంతమంది పోలీసు బలంగానే ఉపయోగిస్తారు. అంటే వీళ్ళందరూ లోకములో ఐశ్వర్యంతులండి. కానీ బైబిల్ చెప్తుంది, పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీకు అనుగ్రహించబడింది అన్నాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించకంటే సూది బెజ్జములో ఒంటి ద్రుట సులభం అన్నాడు. దాని అర్థం ఏంటంటే, ధనాన్ని బట్టి అతిశయించేవాడు, ధనాన్ని బట్టి తప్పిపోతున్నవాడు,
ధనాన్ని బట్టి, తనకున్న పేరును బట్టి, డబ్బును బట్టి క్రమం తప్పి, వాక్యం తప్పి, కానీ దాన్ని ఆశిస్తూ పోతున్నవాడు అలాంటి ధనవంతుడు, తనలో గొప్పవాడు. ఏం చేశాడు చూడండి, అతను తన గొర్రెలో గాని గొడ్డలో గాని దేన్ని ముట్టుకునలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకుని తన వద్దకు వచ్చిన వాడికి ఆయత్తం చేసాను. ఇది 4వ వచనం వరకు ఉన్న కథ. ఇది పేదవాని ఆడపిల్ల ఆడ గొర్రె పిల్ల కథ, గొర్రె పిల్ల కథ. ఇందులో మనకు కనిపించేది ఏంటంటే, సోదరారా, దేవునికి స్తుతి కలుగాక, ఈ కథలో తన భావం ఏంటంటే ఉరియా భార్య గురించి చెప్తున్నాడు. ఈ ఐశ్వర్యవంతుడు ఎవరంటే దావీదు. ఆ పేదవాడు దరిద్రుడు ఎవరంటే ఉరియా. ఆ ఆడ గొర్రెపిల్ల ఎవరంటే ఉరియా యొక్క భార్య. ఉద్దేశం అదేనప్పటికీ ఇందులో ఈ కాలంలో కూడా దాచబడిన అనేక మర్మములు ఉన్నాయి దీంట్లో. దేవునికి స్తుతి కలుగాక. నా ప్రియ సోదరులారా, దావీదు ధనవంతుడిగా ఉన్నప్పుడు, పేరుగాంచినోడుగా ఉన్నప్పుడు, అతను చేస్తే తప్పులు బట్టి చూస్తే దేవుడైతే ఊరుకోలేదు. నాతానే ప్రవక్తను పంపించాడు. దేవునికి స్తుతి కలుగాక. నా ప్రియ సోదరులారా, అతను చేసిన పొరపాటు చూడండి 9వ వచనంలో, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసిదివేమి, హిత్యుడగు ఉరియా కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగినట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అసలు బైబిల్లో వాక్య ప్రకారంగా ఆలోచించినప్పుడు పదార్థంలో ఒక ఆజ్ఞం చెప్తుందంటే నీ పొరుగున భార్యను ఆశించవద్దు అని. కానీ దావీదు చేసిన పొరపాటు ఏంటంటే, తనకంటూ భార్య ఉండగా ఒకటి బ్రతుకుండగా, ఉరియా బ్రతుకుండగానే ఉరియాని తన భార్యను తీసుకుని ఆమెని గర్భవతి చేసి, అది తెలిసిన తర్వాత ఆ తప్పు కప్పుకోవడానికి ఇంకో తప్పు చేసి అతను ఏం చేశాడంటే తన ఉరియాని చంపించి భార్యని తెచ్చుకున్నాడండి. ఇదండి చరిత్ర జరిగిన కార్యం. దీన్ని ఆత్మీయంగా మనం చెప్పాలని ఆశిస్తాను. ఇక్కడ ఐశ్వర్యవంతుడు ఎవరంటే లోకంలో పెద్దగా ఉన్నటువంటి పేరుగాంచిన వారు. ఇక్కడ దరిద్రుడు ఎవరంటే మరి సామాన్యుడు, ఏదో ఆడ గొర్రె పిల్లని ఏదో కొద్ది మంది విశ్వాసం పట్టుకుని సేవ చేసే సేవకుడండి ఇక పేదవాడు. హల్లెలూయా. ఐశ్వర్యవంతుడు ఎవరంటే ఉన్నతమైన వారు, విస్తారమైన గొర్రెలు గలవారు. అంటే గొర్రెలు అనేది విశ్వాసం కాబట్టి విస్తారమైన విశ్వాసం గలవారు అన్నమాట. సాధారణ విస్తార విశ్వాసం కాబట్టి తనేం చేయాలంటే తన మందులోంచే ఆయుధపరచాలి, అది న్యాయం. కానీ వాడు తన కాందాన్ని వేరొక దాన్ని నశించి, పైగా వాడు ఆశించాడా ఎలాంటి వాడంటే పేదవాడండి, దరిద్రుడండి. దరిద్రుడి గొర్రె పిల్ల మీద పడ్డాడు వచ్చాడు వాడు. దేవునికి స్తుతి కలుగాక, దేవునికి మహిమ కలుగాక. ఈరోజు 5, 10 మందో, 30 మందో, 20 మందో, 2, 3కి ఒక సంఘ కాపుడున్నాడే వాడే దరిద్రుడండి, వాడే పేదవాడండి. వాడికి ఏ బలం లేదంక, అంత ఆడుకునే పిల్లలు తప్ప మరి ఏది అతని దగ్గర ఏమీ లేదు. బిడ్డలు కూడా ఉన్నారు అక్కడ. ఈ ఆడుకునే పిల్లలు అంటే విశ్వాసి. ఈ విశ్వాసిని అతడు కొనుక్కున్నాడు, వెలిచాడు, సంపాదించాడు. హల్లెలూయా. ఆ గొర్రె పిల్లకు తను కొంత ఖర్చు పెట్టాడు. శ్రమ కావచ్చు, శ్రోత కావచ్చు, లేకపోతే తనకునేదంతా ఖర్చు పెట్టి ఉండొచ్చు. ఏదైతే ఖర్చు చేసే దాన్ని వెలిచే కొన్నాడు. ప్రభు యేసుక్రీస్తు కూడా గొర్రెలను వెలిచే కొన్నాడు తప్ప ఆయన దొంగిలించలేదు, ఆశించలేదు. ఇప్పుడు సంఘ కాపరి అనేవాడు ఇతర గొర్రెలను ఆశించకూడదు, కానీ తనించి సొంతంగా సంపాదించాలి, లేక సొంతంగా కష్టపడాలి, సొంతంగా దానికి పెట్టుబడి పెట్టాలి, లేక సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టాలో, లేక శ్రమ పడాలో, ఏదో విధంగా వెల చెల్లించి గొర్రెలు సంపాదించక బదులు ఎవరో ఒక చోట ఉన్న పేదవారి గొర్రెని తీసుకుంటాం అనేది ఎంతవరకు అది సమంజసం? పేద గొర్రె పిల్లవాడు, లేదా ఆ పేదవాడిని గొర్రె పిల్ల కథ ఏంటంటే, ఇదిగో చిన్న సేవకులు, చిన్న మందలు, చిన్న పేదవారు, సరిగ్గా ఆహారం లేనివారు, వసతి లేనివారు, ఇల్లు లేనివారు, డబ్బు లేనివారు, వెనక బ్యాంక్ బ్యాలెన్స్ లేనివారు, పేరు లేనివారు, ఎక్కడో మూలన అక్కడెక్కడ ఏదో 10 మందిని ఇద్దరిని కష్టపడి చెప్పి
వెల చెల్లించి కొనుక్కున్నట్టుగా కొన్ని ఆత్మలు సంపాదించాడు. ఈరోజు చాలా చోట్ల ఒక వ్యక్తి పిలువబడి వెళ్ళి అతని దగ్గర ఏమీ లేదు, పేదవాడు అతడు, దరిద్రుడు అతడు, పేరు లేదు, డబ్బు లేదు, ఐశ్వర్యుడు కాదు అతడు, సామాన్య మనిషి వెళ్ళి తనకున్నంత ఖర్చు పెట్టి సువార్త చెప్పి భూమి దున్ని విత్తనం వేసి నీరు పెట్టి కష్టపడితే దేవుడు ఏదో ఒక ఫలం ఇచ్చినప్పుడు, దేవుడు ఒక గొర్రెలు ఇప్పించినప్పుడు ఆ గొర్రెల్ని అతడు బిడ్డలోనే చూసుకున్నాడు, చేతులు తెరిపిస్తున్నాడు. దేవుడు ఆ సంఘ కాపరి, ఆ పేద కాపరి ద్వారా ఆ గొర్రె పిల్ల పోషించబడుతుంది, అలాగే ఆ గొర్రెలు పోషించబడతా ఉన్నాయి. ఆ పేద కాపరికి, ఆ పేద సేవకుడికి ఆ గొర్రె తప్ప మీకు ఏమీ లేవు, ఆ విశ్వాసం తప్ప లేవు, లేకపోతే ఆ విశ్వాసం తప్ప అంతకంటే ఎక్కువ విస్తారంగా ఏమీ లేవు. దేవునికి స్తుతి కలుగును. అయ్యా ఇలా జరిగిందయ్యా అని చెప్పాడండి. అంటే దావీదు గారు రోషం తెచ్చుకుని పైకి లేచారండి. 5వ వచనం, దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా, చూసారా, కథలో ఇతనే సంగతి తెలియక, తన తప్పు తను తెలియక ఇంకోటి మీద ఎగిరిపట్టం అనమాట అండి. ఆ కథలో తానే ఉన్న సంగతి గ్రహింపలేదు అతనికి. ఎవరికి? దావీదుకే. తప్పు లేని వాళ్ళగా పైకి లేచిపోయి తీర్పు తెచ్చేస్తాడండి. ఈరోజు ఎంతమంది లేరు అలాగా? బోలిమంది తప్పులు పెట్టుకుని వెనకాల ఇంకో తప్పులు చెప్పడం అండి. దావీదు వల్ల చాలా మంది రహస్యంగా తప్పులు చేసేసి బహిరంగంగా ఏదో చెప్తా ఉంటారు అనమాట. వాళ్ళ మీద ఎవరి మీద వాళ్ళ తప్పు ఇది తప్పు ఇది తప్పు చెప్తాడు అని నేను అడుగుతున్నాను. తప్పు చెప్పేవాడేనా తప్పు గలవాడేనా? ఇద్దరు తప్పే కదా. తప్పు లేనివాడు ఎవరంటే యేసుక్రీస్తు. మనమందరము పాపులమే. డబ్బలో చూడకపోసి ఎత్తుకున్నా అదే పిండి. అదే విధముగా మొదటి ముద్దతో పాటు అన్ని ముద్దలు కూడా మొత్తం ముద్ద అంతా కూడా పులిసిపోయిందండి. దీనికి సంబంధం లేకుండా వచ్చిన పరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరు అన్నాడు. ఆయనే నిన్ను నన్ను తీసుకుని పరిశుద్ధులుగా చేయగలవాడు. ఒక కాపరి, ఒక మనుషులు పరిశుద్ధంగా చేయలేరు. ఒక దినమున సంఘమును ఆయన మహిమగల సంఘముగా, పరిశుద్ధ సంఘముగా, మడత మచ్చ డాగు లేనిదనగా యేసు ప్రభువే ఆయనే నిలబెట్టుకుంటాడు. అది ఆయన పని. నేను పరిశుద్ధంగా చేయలేను, నువ్వు నన్ను పరిశుద్ధంగా చేయలేవు. ఎందుకంటే నీ ముద్ద నా ముద్ద పులిచిపోయిందండి. అర్థమైంది? ఇప్పుడు మన అందరం కూడా తప్పులు ఉన్న వాళ్ళమే. అందుకే ప్రవర్తనడు అపరాధం చేత పాపం చేత నేను దిద్దుకుని వచ్చే లోకానికి నేను ఒక పాపిని అంటాడండి ఆయన. మనందరం పాపమే. కాబట్టి ఒకరి తప్పు ఒకరు చూపించుకునే ముందు నువ్వు కూడా తప్పులో ఉన్నావు అసలు మర్చిపో. ఎంతసేపు ఒక వ్యక్తి ఏంటంటే ఇది తప్పు ఇది తప్పు అంటావు. ఇది తప్పు అనే ముందు నీళ్ళు ఒక తప్పు కూడా లేదా, ఒక పొరపాటు కూడా లేదా? సాధారణ కొంచెం చెప్తారు కదా, ఇదిగో చైతన్యం ఇలా చూపిస్తారంటాడు అని అన్నాడు ఒక ఆయన. ఇలా చూపిస్తున్నావు, ఒక తప్పు చూపిస్తున్నావు, ఒక తప్పు, కానీ అదే నీ చెయ్య నేను 3 తప్పులు చూపిస్తున్నాను. 3 తప్పులు. తప్పులు చూపించేవాడు, తప్పులు ఎత్తేవాడు పరిసయ్యుడు బైబిల్ ప్రకారముగా. పాపి అయినవాడు అసలు వాడి జోలికే వెళ్ళడు. వాడు పశ్చాత్తాపడుతూ దేవుని దగ్గర ఎలా దగ్గర అవ్వాలా, ఎలా పరలోకం పొందుకోవాలా ఆ ధీమాలో ఆలోచనతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. చూడు 5వ వచనంలో దావీదు రాజు ఈ మాట విని ఆ మనిషి మీద బహుగా కోపడ్డాడట. సరే, నెక్స్ట్. కోపగించుకుని యెహోవా జీవితుడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు, ఏ కార్యం చేసిన వాడు? చాలా విస్తారమైన గొర్రెలు ఉండగా, ఏమండి, విస్తారమైన ఆస్తి ఉండగా, విస్తారమైన ఐశ్వర్యంతుడిగా ఉండగా వీడు వెళ్ళి పేదవాడి యొక్క గొర్రె పిల్లని తీసుకుంటాం, దాన్ని ఆయుత్తపరచడం వచ్చిన వాడికి ఇదేమాత్రం కూడా సరికాదు. అలాంటి వాడు ఎలా ఉండట? మరణముకు తీర్పు మాత్రం యథార్థంగానే ఉంది, తీర్పు కరెక్ట్ గానే ఉంది, కానీ ఆ తీర్పులో అతడు కూడా ఉన్నాడు. నిశ్చయముగా వాడు యెహోవా జీవంతో నిశ్చయముగా ఈ మనిషి ఈ కార్యం చేసిన వాడు అంటే ఏ కార్యం చేసిన వాడు? తన గొర్రెలను విడిచిపెట్టి, తన మందను విడిచిపెట్టి, పక్కవాడి మందను, పక్కవాడి సేవని, పక్కవాడి యొక్క పెంచుకుంటూ మేపుతున్నటువంటి పెరుగుతున్న గొర్రెలను దొంగిలించడం, హతమార్చడం, ఎవరికో అప్పగించడం అనేది ఇది ఇలా చేసిన వాడికట మరణం అన్నాడండి.
అలాగైతే ఈ లెక్కని ఏమండి పేదవాడి సేవలకు జొరబడి పెద్ద పెద్ద కాపర్లు, పెద్ద పెద్ద సేవకులు, విస్తారమైన ఆస్తి, విస్తారమైన గొర్రెలున్న వాళ్ళు పేదవాణి యొక్క సేవలు అడుగుపెట్టి పేదవాణి యొక్క గొర్రె పిల్లల్ని తీసుకెళ్లి తన ఎందుకు వచ్చిన మార్గదర్శుడు అంటే మరొక పాస్టర్ అన్నమాట. వాడికి అప్పగించడం అండి, వాడికి ఆయుధపరచడం అండి. వాడికి అప్పగించాడు. అసలు ఏం అప్పగించాలి? తన దగ్గర ఉన్న గొర్రెలను అతనికి అప్పగించాలి, లేదా అతనికి ఆయుధపరచాలి. అది న్యాయమేనండి? అది న్యాయమేనా? కానీ అది ఏం చేశాడు? తన ఆస్తి కానీ, తన సంఘము గాని, తన సేవ గాని డిస్టర్బ్ లేదండి. తన గొర్రెలు మాత్రం బాగుండాలి, తన గొర్రెలు మాత్రము బలి అవ్వకూడదు ఎవరికి, తన గొర్రెలు మాత్రము కాపాడుకోవాలి. వీడు వెళ్లి ఇంకొక గొర్రెలు తీసుకుని ఓ పేదవాడి గొర్రెలు లాక్కుని పట్టుకున్నాడట. ఎందుకంటే ఆ పేదవాడు పోరాడలేడు, ఆ పేదవాడు తిరుగుబడలేడు, ఆ పేదవాడి దగ్గర బలం లేదు, ఆ పేదవాడి దగ్గర పేరు లేదు, ఆ పేదవాడి దగ్గర మరి అతను ఎదుర్కోవడానికి శక్తి లేదు. కాబట్టి ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు ఏం చేసినా చెల్లుతుందండి ఇప్పుడు ఈ రోజు. కాబట్టి అతడు వచ్చి దాన్ని లాక్కున్నాడు. పేదవాడు ఏం చేయలేడు, తీసుకెళ్ళి ఏం చేశాడు? తన ఎందుకు వచ్చిన వాడికి అప్పగించాడు. ఈ రోజు చాలా చోట్ల విస్తారమైన సేవ ఉంటుంది, విస్తారమైన మందులు ఉంటాయి, విస్తారమైన గొర్రెలు ఉంటాయి. కానీ వారు మాత్రం ఎవరికి అప్పగించడు కానీ, ఎవరికి ఆయుధపరచడు కానీ. ఎవరికైనా అప్పగించాలంటే తన గొర్రెలు, తన గుడ్లు కాకుండా, తనకు సంబంధించింది ఏది కాకుండా ఎవరిదో పేదవాడిది పట్టి దాన్ని చీల్చి మనకి అప్పగించడం అనేది ఈ రోజుల్లో ఎంటేస్ మెసేజ్ చర్చిలో జరుగుతున్న అతి ఘోరమైన ఈ కథలో ఈ అర్థం ఉందండి. లేచాడు. అలాంటి వాడు అంటే ఈరోజు పేదవాని సేవను పాడు చేసి ఎవరో వచ్చిన వాడికి ఆ గొర్రెలను అప్పగిస్తే, ఆ ఆడపిల్ల గొర్రెని అప్పగించేస్తే అలాంటి వాడిని తిరిగి చేస్తాడండి మరణ పాత్రుడు అన్నాడండి. అదైన తర్వాత ఆలోచన, వాడు కనికరం లేక, అంటే వాడు తన మందల జోలికి వెళ్లకుండా, తన సేవ జోలికి వెళ్లకుండా తన ఎత్తుకు వచ్చిన వాడే తన ఎత్తుకు వచ్చాడు, తన దగ్గర పట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది పాస్టర్ దగ్గర చేరి, పాస్టర్ గారు అండి సేవ చేసుకుంటానండి, నాకు ఏదైనా ఇవ్వండి. ఇదే మార్గదర్శుడు అండి. వచ్చి నీ మార్గదర్శుడికి ఆ పాస్టర్ గారు ఏం చెప్తాడంటే తన మందులో విస్తారమైన గొర్రెల జోలికి వెళ్లకుండా ఇస్తాను అని చెప్పి నువ్వు కనిపెట్టు దేవుడిలో, నువ్వు ఎదురు చూస్తా ఉండు, నేను పని చేస్తూ ఉంటాను, నా గొర్రెలు మాత్రం ఇవ్వ నీకు, పక్కడు గొర్రె మాత్రం అదే నీది నీకు లెక్క, పక్కొడేమో లెక్క కాదు. సరే నువ్వు అలాగే ఉండు, నన్ను వెంబడిస్తాడు, నమ్మకంగా ఉండు, మార్గదర్శుడు కాబట్టి ఈ రాత్రికి ఉండు. నేను పొద్దున్నెళ్ళి ఏం చేస్తానంటే ఆ పేదవాడిని గొర్రె పిల్లలు తీసుకొచ్చి నీకు ఇస్తాను, నీకు ఆయుధపరుస్తాను, నీకు బలిస్తాను, అయితే నీకే చేస్తాను. ఇలాంటి జరుగుతున్న సేవ అండి ఈ రోజుల్లో. అలాంటి వాడు మరణ పాత్రుడు కాదా? కనికరం లేకుండా చేశాడు వాడు ఆ పనులు. సంఘాలు చేర్చడం, పేద కుటుంబాలని, పేద సంఘాలని, పేద పాస్టర్లని ముక్కలు చేసి సేవ లేకుండా దరిద్రులుగా, దిక్కుమాల వారిగా వారు రోడ్ల మీద తిరిగే వాళ్ళని చేసేది ఈ ఐశ్వర్యంతులండి. దేవునికి స్తుతి కలుగాక. వాడు కనికరం లేక ఈ కార్యం చేశాడు గనక ఒకటే మాత్రం ఏం చేశాడు? ఆ పని చేసినందుకు, అంటే ఏ పని? ఒక పేదవాడిని సేవను ముక్కలు చేసి, ఒక పేదవాడి దగ్గర ఉన్న ఆడ గొర్రెపిల్లను దొంగిలించి ఒకటికి అప్పగించి, లేకపోతే బలవంతంగా లాక్కొని అతని ఎందుకు వచ్చిన మార్గదర్శుడికి అప్పగించడం, అది మరణ పాత్ర, లేక మరణానికి అటువంటి పాత్రుడు. రెండోది ఏం తెలుసా? కనికరం లేకుండా పనిచేశాడు. మూడోది ఏం తెలుసా? మూడోది చూడండి, అతను పేదవాడిని గొర్రెపిల్లని తీసుకుని తన ఎద్దుకు వచ్చిన వాడికి ఇచ్చాడు కాబట్టి, ఆయుధపరిచాడు కాబట్టి, ఆ ఐశ్వర్యంతుడు ఏం చేయాలంటే చెప్తున్నాడు దావీదు, ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లను ఇయ్యవలని నా తండ్రి చెప్పాను. తీర్పులో న్యాయం ఉందండి. ఈ పని చేసిన వాడు మరణపాత్రుడు అన్నాడు. అంటే సంఘాలను చీల్చి పేదవారి దగ్గర ఆత్మలు వేరు చేసి తన ఎద్దుకు వచ్చిన వారికి, తనతో ఉన్న వారికి సంఘంలో ఆ యొక్క పేద కుటుంబాలను పగలగొట్టి, పేద సంఘాలు పగలగొట్టి, లేకపోతే ఆ పేద దగ్గర గొర్రెలు తీసుకొచ్చి జాగ్రత్తగా మైండ్ డైవర్ట్ చేసి మనసు మార్చి తిప్పుకుని మార్గదర్శుడికి అప్పగించిన వీడు మరణపాత్రుడు అంటండి. రెండో కార్యం, కనికరం లేకుండా. అంటే అసలు పేదవాడు, వాడికి ఒకే గొర్రె ఉంది అని కనికరం ఉందా?
అరే ఫోన్లే 5 ఉన్నారు, 10 మంది ఉన్నారు, నాకు ఎంతమంది ఉన్నారు? నాకు విస్తారమైన గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు అంటే విశ్వాసలే కదా, కాబట్టి నాకు విస్తారమైన గొర్రెలు ఉన్నాయి. అంత మించిన కొన్ని బలమైన ఆవులు, గేదెలు కూడా ఉన్నాయి. పాలిచ్చే చాలా ఎక్కువ ఉన్నాయి ఆ మందలో. సమృద్ధిమైన ఐశ్వర్యం ఉంది ఆ మందలో. కానీ అనుకోవాలి కదా, అరే పోన్లే నాకంటూ దేవుడు ఇచ్చాడు, నాకు బోల్ విస్తారమైన గొర్రెలు ఉన్నాయి, పాలిచ్చే ఉన్నాయి, పాడి ఉంది, చాలా ఉంది. వాడికైతే ఒకే గొర్రెపిల్ల ఉంది, ఆడ గొర్రెపిల్ల ఉంది. సర్లే ఈ వీడియోకి ఎందుకు వెళ్తాం మనము, మన దగ్గర దాన్ని ఇద్దాం వచ్చినోడికి అనుకున్నాడా? అంటే కనికరం లేని మాట. అంటే సేవ విషయంలో తోటి సేవకుడి విషయంలో కనికరం లేని సేవకులు ఐశ్వర్యవంతులైన వారికి గుర్తుగా ఉన్నారండి. అనుకోవాలి కదా, ఒకే ఆడపిల్ల, ఒకే గురిపిల్ల ఉంది. కనికరం పడాలస్తుంది. ఇంకా చెప్పాలంటే అతని దగ్గరున్న ఆ గొర్రెలో ఏ పేదవాడికి ఇవ్వబడిన పర్లేదు, కానీ పేదవాడి దగ్గర తీసేసుకోకుండా అతడు వచ్చిన వాడికి తన గొర్రెలు వచ్చే సరిపోతుంది. అది న్యాయం. కానీ ఇతడు ఎంత స్వార్థపడంటే, ఎంత సెల్ఫిష్ అంటే, ఇంకా అతని భార్యలు ఉండగా ఉరియా భార్య మీద పడ్డాడు. అంటాడు సంఘ కాపరి ఆత్మీయ భర్త అయితే సంఘం భార్య ఏర్పడింది. సో కాబట్టి ఇతడు పేదవాడి కదా, సర్లే కొన్ని గొర్రెలు ఉన్నాయి, ఇంకేం బతుకుతాడులే, ఏదో చేస్తాడులే, పెంచుతున్నాడు కదా, చక్క బుద్ధలు తింటుంది, పక్కనే ఉంటుంది, తన బిడ్డలతో పాటు ఉంటుంది. అయ్యో కష్టపడి కొనుక్కుని అడతాడు, కష్టపడి సంపాదించి అడతాడు అని ఏమాత్రం కనికరం లేదండి ఈనాటి పాస్టర్లు చాలా మందికి. కనికరము లేని దావీదు వంటి వారు వాళ్ళు, కనికరము లేని ఐశ్వర్యంతో వారు పేర ఏం చేశాడంటే కనికరించదట. దావీదు అన్నాడు కనికరము లేదట. రెండో కార్యమే, ఇందుకు చేసినందుకు ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఒక ఆడపిల్ల ఒక గొర్రెపిల్లని తీసుకెళ్ళిపోయాడు కాబట్టి దానికి ప్రతిగా ఎన్ని వాళ్ళట అంటే, ఒక సంఘంలోంచి ఒక పాస్టర్ గారు ఒక గొర్రెపిల్ల తీసుకెళ్లిపోతే, ఒక గొర్రెని తీసుకుపోతే, ఒక గొర్రె వాళ్ళు ఎన్ని వాళ్ళు ఇప్పుడు ఇస్తాడు ఏ పాస్టర్ అయినా? దావీదు దేన్ని బట్టి తీస్తాడు తీర్పు? ఎక్కడుంది వాక్యంలో? ఇది ఒక గొర్రెని తీసుకెళ్లిపోతే దొంగతనంగానో, దోపుడు సొమ్ముగానో, మైండ్ డైవర్ట్ చేసో, లేకపోతే మనసు మార్చో, లేక ఆకర్షించో, ఎర చూపించో, ఏదో విధంగా అయ్యాన్ని కాకుండా బలవంతంగా డబ్బు గలవాడు కాబట్టి, ధనవంతుడు కాబట్టి, బలాన్ని ఉపయోగించి, తన ఐశ్వర్యవంతం ఉపయోగించి, ఎదుగుతాడు కాబట్టి, పేదవాడు ఏడ్చాడు కాబట్టి ఆ పేదవాడి మీద పడి వాడి దగ్గర ఉన్న గొర్రెను తీసుకెళ్లిపోయాడు. విన్నారా? అప్పుడు ఎన్ని వాళ్ళు ఒకదానికి అంటే, ఒక విశ్వాసం తీసుకెళ్లిన పాస్టర్ అతని దగ్గర 4 విశ్వాసాలు పంపించాలి. ఇప్పుడు నిజమా కాదా? అసలు ఒక గొర్రెని తీసుకెళ్లిపోతే 4 గొర్రెలు ఇవ్వాలనేది ఏ వాక్యంలో ఉంది? అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మాకు అంటాం దావీదు వాక్య ప్రకారమే తీర్పు తెచ్చాడండి. ఈరోజు సంఘాలోంచి వెళ్ళిపోతున్న విశ్వాసులు గాని, తీసుకెళ్లిపోతున్న పాస్టర్లు గాని తిరిగి ఒక విశ్వాస చొప్పున, ఒక విశ్వాసకి లెక్క 4 విశ్వాసాలని, 4 గొర్రెలు పంపించాలి. ఇప్పుడు ఇది సత్యమండి. నిర్మాకాండం 22వ అధ్యాయము అక్కడ ఉందండి ఈ సిద్ధాంతం. అందరు తీయండి అమ్మ. 22వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. ఒక్కడు ఎద్దునైనను, ఒకడు చెప్తాడండి, దొంగిలించి, అంటే దొంగ అన్నమాట. ఏమండి, తన కానిది తీసుకుంటే దొంగే కదా, చెప్పండి. అవునా? పెన తీసుకున్నా, పెన్సిల్ తీసుకున్నా, తన కాని ఏ రాసిచ్చినా దొంగే. ఒకడు ఎద్దునైనను, మన పాయింట్ వద్దాం, గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినను, అమ్మేసిన, ఆయత్తపరిచిన, చంపడం అంటే ఆయత్తపరచను, అమ్మేసిన, ఇచ్చిన, అమ్మేసిన, చంపిన, ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఇప్పుడు మన సబ్జెక్ట్ వద్దాం, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను అన్నాడు. ధర్మశాస్త్రమా కాదా? ఇది వాక్యమా కాదా? ఇప్పుడు నేను చెప్తాను నా కోసం. ఇప్పుడు నాకు దేవుడు కొన్ని ఆత్మలు ఇచ్చాడు. ఓకే, ఇవి కాకుండా నేను ఎవరి చోటకి వెళ్ళి ఏదో నాకంటే తక్కువ లేదా నాకంటే చిన్న ఆత్మలు ఒక 5-10 ఉన్నారనుకోండి, అక్కడికి వెళ్ళి బలవంతం ఉపయోగించి ఓ గొర్రెలు లాక్కొచ్చేసాను. ఇక్కడికి ఒక విశ్వాసం ఇక్కడ కూర్చోబెట్టుకున్నాను, నా సంఘంలో పెట్టుకున్నాను. నా సంఘంలో అది ఉంది,
అవునా? చంపినా లేకపోతే అమ్మేసిన లెక్క మాత్రం తప్పదండి. హల్లెలూయా. దేవుడు వాక్యాన్ని వెంబడిస్తున్నాడు. దేవుడు వాక్య ప్రకారంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒక గొర్రెని ఎత్తుకెళ్ళిపోతే, ఓ గొర్రెని బలవంతంగా తీసుకెళ్లిపోతే, దొంగిలిస్తే బలవంతంగా తీసుకెళ్ళినా, ఆ వ్యక్తి దాన్ని అమ్మేసినా లేదా కొంతకాలంగా చంపేసినా లేదా అక్కడ ఉన్నా, ఖచ్చితంగా ఆ గొర్రెకి ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలని దావీదు ఇక్కడ తీర్పు తెచ్చాడు. దావీదు ఎలా తీర్పు తెచ్చాడు? వాక్యం ద్వారా. విదేశ దావీదు రాబోయే యేసు ప్రభుకి గుర్తుగా ఉన్నాడు. సింహాసనంలో కూర్చున్న యేసు ప్రభు రేపు దినాన్న ఇలాగే తీర్పు తీరుస్తాడు. వాక్యం మారదు. హల్లెలూయా. నాతో ఇప్పుడు మీరు ఇప్పుడు నేను ఎవరో తీసుకొచ్చి విశ్వాసాన్ని బలవంతంగానో లేకపోతే 5గురు 6గురు ఉన్న చోట 2 ఉన్న చోట వాళ్ళు ఎత్తుకొచ్చేసాను, దొంగిలించి, అయితే డైవర్ట్ చేశాను, అయితే మోసం చేశాను, అయితే బలవంతకోపైన తీసుకొచ్చి పెట్టుకున్నాను చర్చిలో. అది ఉన్నా లేకపోయినా ఆ కార్యం చేసినందుకు మరణ పాత్రుని, ఆ కార్యం చేసినందుకు అందుకు ఆ కార్యం చెడ్డ కార్యం కనికలను చేశాను, కనికరం లేకుండా. తర్వాత అందుకు ఏం చేయాలంటే నేను ఒక గొర్రెకి బదులు 4 గొర్రెలు చేయాలనుకున్నాను. అంటే ఒక విశ్వాస బదులు 4 విశ్వాసాలు తోలేయాలి. ఈరోజు ఎన్ని చర్చలు చేర్చబడి ఎంతమంది కాపర్లు ఉన్నట్టు విశ్వాసాలు చీల్చివేసి సంఘాల నుంచి విశ్వాసులు ఒక సేవకుడితో దొంగిలించబడి ఒక సేవకుడు మాట విని వారు డైవర్ట్ అయిపోయి లేకపోతే మలుకలుపబడి మలచబడి ఆ విశ్వాసులు ఈ పేద కుటుంబము ఈ పేద కాప నుంచి అవి ఒక కాపర ద్వారా వారి మాట ద్వారా వారి సలహాల ద్వారా మేమేం చేయాలి, మేమేం చేయమంటారు అని అడిగినప్పుడు ఆ పాస్టర్లు లేకపోతే ఐశ్వర్యంతులు చెప్పేసి ఏంటంటే పలానా చోటకి నా దగ్గరకు వచ్చాడు ఒకడు మార్గస్థుడు, అక్కడికి వెళ్ళండి. బా ఏం సరిపోయిందండి వాక్యం. దేవునికి మహిమ కలిగారు. అంటే ఈ సంఘంలోంచి ఆ సంఘంలోనికి ఎవరో ఒక వ్యక్తి పంపిస్తున్నాడండి, వెళ్ళమని చెప్తున్నాడండి. ఆ వ్యక్తి ఎవరు కాడు, ఐశ్వర్యంతుడైనటువంటి ఈ దావీదే. ఏం చేశాడు తెలుసా? ఇక్కడ ఉన్న పేదవాడిని యొక్క గొర్రెను తీసుకొని తన ఎద్దుకు వచ్చిన వాడైనటువంటి మార్గస్థుడికి అప్పగించాడు. బైబిల్ ప్రకారంగా ఇలా చేసిన వాడు చెడ్డగారు చేశాడు, మరణపాత్రుడు, కనికరంగా చేశాడు ఈ పని. అందుకు వాడు చేసినందుకు తప్పుకి దిద్దుకోవడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే ఒక గొర్రెకి బదులు 4 గొర్రెలు ఇవ్వాలండి. నేను అంటున్నాను, ఈరోజు సంఘాలలో చాలా మంది విశ్వాసులు వెళ్ళిపోయిన తర్వాత మధ్యవర్తుల ద్వారా పాస్టర్ గారండి ఏం చేయమంటారండి, ఇలాగండి అలాగండి, ఆయన తలలు దువ్వాడండి నాకు నచ్చలేదండి, ఆయన ఎర్రసెట్ వేసాడు నాకు నచ్చలేదండి, పెరుగు చేతి పడిందండి నాకు నచ్చలేదండి, నన్ను సరిగా ప్రేమించడం నచ్చలేదండి, ఆ చర్చికి వెళ్తుంటే నాకు సరిగా ఎదలేకపోతున్నానండి. కాబట్టి ఈ సాగులన్నీ చెప్పి భక్తి చేయనివాడు సాగులు చెప్తాడు. మొట్టమొదటి తెలుసుకోండి, భక్తి చేసేవాడు సాగులు చెప్పడు. ఇలా చెప్పి ఎటు వెళ్ళమంటారు, నన్ను ఎటుకోమంటారు అంటారు అన్నమాట. అప్పుడు ఈ ఐశ్వర్యంతుడు ఏం చెప్తాడంటే, సరే కనికరమ లేకుండా ఒకవేళ కరెక్ట్ పర్సన్ అయితే తిరిగి మనం అక్కడికి పోని చెప్పాలి. అమ్మే నీ పొలం ఇది కాదు, నీ స్థలం ఇది కాదు, నీ జన్మస్థలం ఇది కాదు, నీ జన్మస్థలము మరొక స్థలము, అక్కడికి వెళ్ళని చెప్పాలి. అలా చెప్పక కనికరము లేక ధనవంతుడు కాబట్టి పేదవాడు కనబడ్డు కాబట్టి లెక్కలో లేడు కాబట్టి అంత ఎదుగుబడి కాబట్టి ఇతను ఇచ్చిన సూచన ఏంటంటే, పర్లేదు బ్రదర్, నా దగ్గర ఒకరున్నాడు మార్గస్థుడు, అక్కడికి వెళ్ళవచ్చు, అక్కడ ఉండవచ్చు. ఇది ఇచ్చేసింది. బైబిల్ చెప్తుంది చూడండి 2వ వచనంలో, దొంగ కన్నం వేచుండగా, నిర్మకాండం 22:2 వచనం, వాడు దొరికి చొచ్చినట్లు కొట్టబడినలా అందువలన రక్తాపరాధులను. 3వ వచనం, సూర్యుడు ఉదయించిన తర్వాత వాడిని కొట్టినడలా ఉండును, వాడు సరిగా సొమ్ము చెల్లించవలను, మనకేమీ లేకపోయినాడు, వాడు దొంగతనము చేసినందుగా అమ్మబడవాడు. ఇప్పుడు 4 గమనించండి. 4వది, వాడు దొంగిలినది ఎద్దైనా గాడిదైనా, సరే ఎద్దును గాడి పక్కడదాం, మనకి గోరుని చూద్దాం, గోరునైనా సరే అది ప్రాణముతో వారి అంతా దొరికిన ఎడల 2 అంతులు చెల్లింపవలను. అంటే
ఈ పేదవాని యొక్క సేవలున్న విశ్వాసులు ఒక ధనవంతుడి ద్వారా, ఐశ్వర్యుల ద్వారా మార్గదర్శన దగ్గరికి పంపబడినట్లయితే, అక్కడ వారు ఉన్నట్లయితే, చట్టం, బైబిల్ చట్టం ఏం చెప్తుంది? ఒకరి దగ్గర గొర్రెను దొంగిలిస్తే బైబిల్ చట్టం ఏం చెప్తుంది తెలుసుకోవాలట. ఒక గొర్రెను దొంగిలిస్తే వాడి దగ్గర ఆ గొర్రె ఉన్నట్లయితే 4 గొర్రెలు నుంచి పంపించాలట. 4 గొర్రెలు లేకపోయినా దానికి వెల చెల్లించాలట. దేవునికి స్తుతి కలుగాక. ఈరోజు అనేక సంఘాల్లోంచి చాలా మంది పాస్టర్లు గొర్రెలు ఎత్తుకుపోతున్నారు దొంగలు. సంఘ శాఖల కన్నా ఎంటర్టైన్మెంట్ మెసేజ్ లోనే ఈ పాస్టర్లకి ఈ బుద్ధి ఉందండి. ఇలా దొంగిలించిన ఈ ఐశ్వర్యంతులందరికీ తీర్పు ఏంటంటే మరణపాత్రుడు, కనికరం లేని వాడు. కాబట్టి ఈ పని చేసినందున వాడి దగ్గర ఉన్న గొర్రెకి బదులు 4 గొర్రెల్ని ఇచ్చేయాలండి. అంటే ఒక విశ్వాసిని తీసుకెళ్లిపోయిన వాడు, ఒక విశ్వాసికి దారి తప్పించిన వాడు, ఒక గొర్రెని మోసగించి తన ఎద్దుకు వచ్చిన వాడికి ఆయుత్తం చేసిన వాడికి తీర్పు ఏంటంటే ఒకదానికి బదులు 4 గొర్రెలు ఇవ్వాలి. అంటే ఈ రోజు అలాంటి చిన్న చిన్న సేవకుల మధ్య జరిగినటువంటి ఆ పరిస్థితులను బట్టి, పెద్దవాళ్ళు బలంతో ఉపయోగించడం వలన, వారు ఇచ్చిన సూచనలు బట్టి, సలహాలు బట్టి ఈ విశ్వాసైన వారు మార్గదర్శనకి పంపబడ్డారు, లేక ఆయుక్తపరచబడ్డారు. ఇలా చేసినందుకు ఆ మార్గదర్శన దగ్గర, లేకపోతే ఐశ్వర్యుడు చేసినందుకు, ఆ ధనవంతుడు చేసినందుకు వాడు ఏం చేయాలంటే ఒక గొర్రెకి బదులు ఆ పేదవాడికి 4 గొర్రెలు ఇచ్చేసేయాలండి. అంటే ఒక విశ్వాసకి బదులు ఏ పాస్టర్ ఉన్నాడండి ఇప్పుడు అలా? ఇది వర్తించదా? పాత నిబంధన వర్తించదా? కొత్త నిబంధన వర్తించదా? వాక్యం వర్తించదా? అసలు దేవుడు దేని ద్వారా తీర్చేస్తా? వాక్యం ద్వారా దేవుడు తీర్చేస్తాడు. సహజంగా గొర్రెలు అనగా ఏంటి? విశ్వాసి. ఒక విశ్వాసిని ఒక దొంగిలిస్తే ఒక గొర్రెకి బదులు అతడు 4 గొర్రెలు తోలేయాలి. ఒక విశ్వాసి బదులు ఇప్పుడు ఎవరెవరి సంఘాల్లో తన కానిది, తన చెందనది, ఒక పేదవాడిది, ఇతర పాస్టర్ది, ఇతర సేవలో ఉన్న విశ్వాసులు మీ సేవలో లేకపోతే ఐశ్వర్య సేవలో ఉన్నట్లయితే వారు చేసిన న్యాయం ఏంటంటే ముందు ఆ గొర్రెను దాంతో పాటు 4 తిరిగి మళ్ళా అప్పగించాలి. ఇది చట్టం. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగాక. ఇప్పుడు 2వ పాయింట్కి వద్దాం. అదే గ్రంథంలోంచి 7వ వచనం నుంచి మనం చదువుకుందాం. మళ్ళా 7వ మాట చూద్దాం. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే. ఈ పని చేసింది ఎవరంటే నీవే అని చెప్పాడు. మరి ద మెసేజ్ ఆఫ్ గ్రేస్, కృపా వర్తమానం అనే వర్తమానంలో ప్రవక్త అన్నాడు దావీదుని అక్కడ చంపేయాలట. కానీ దావీదుని దేవుడట క్షమించాడట. ఎందుకంటే అతడు పశ్చాత్తాపడ్డాడు. ఆ పని చేసినందుకు చేయకూడని పని ఏంటంటే ఆ పేదవాన్ని గొర్రెను తీసుకుని చెరిచాడు, పాడు చేశాడు, ఆ పేదవాడిని చంపేశాడు. ఆ పేదవాడు ఎవరు కాదు? ఉరియా. ఆ పేదవాడిని గొర్రెపిల్ల ఎవరు కాదు? ఉరియా భార్య. ఇలా చంపినందుకు అతను దేవుడు చంపాలి. ఒక చెడ్డకారం చేశాడు. అతడు కనికరం లేకుండా ప్రవర్తించాడు. ఈరోజు కనికరం లేకుండా సేవల్ని పాడు చేస్తున్నారు. పేదవాడి సేవల్ని పాడు చేసే గొప్ప గొప్ప పెద్ద పెద్ద ప్రధాన కాపలు ఉన్నారండి. ఈరోజు కనికరం లేకుండా చేస్తున్నారు. అయితే దేవుడు ఏం చేశాడంటే దావీదు పశ్చాత్తాపడి ఏడ్చాడు కాబట్టి విడిచిపెట్టాడు దేవుడు. కానీ ఈ రోజు ఆ పని చేసే వాళ్ళు పశ్చాత్తాపం కాదు కదా, పక్కదోవ పట్టించేస్తున్న కార్యాలు. ఇక్కడ పాయింట్ ఉంది. అక్కడ గొర్రె పిల్ల అని చెప్పాడు, దరిద్రుడు చెప్పాడు. ఒక దరిద్రుడి లేక పేదవాని గొర్రె పిల్ల కథ అది. ఐశ్వర్యంతుడు వచ్చేది ద్వారా అది ఇక్కడ హతమార్చబడింది. అక్కడ అతని గొర్రె పిల్ల హతమార్చబడింది, లేక సేవ పాడైంది అనమాట. ఎవరిని పెట్టి పాడైంది సేవ? అక్కడ ఆ ఐశ్వర్యుడు వచ్చి అడుగు పెట్టి దాన్ని, ఆ గొర్రె పిల్లని బలవంతంగా తీసుకెళ్లి తన ఎదుగొచ్చినోడికి అప్పగించడము ఐతపక్షం చేశాడు. కాబట్టి ఈ పేదవాడు మరి ఇక్కడ కోల్పోయాడు. అంతా ఇదంతటి కారణం ఎవరు? ధనవంతుడు. దేవుడు ఇష్టపడతాడా? నెవర్. దేవుడికి ఇస్తుంది కనుక. 2వ పాయింట్కి వద్దాం. 8వ వచనం. నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని నీకు అప్పగించిందని
అంటే దేవుడే అప్పగించాడట దావీదుకి. ఆమేన్. దావీదుకి భార్య దేవుడు అప్పగించాడట. తర్వాత దావీదుకి సరిపోదట. ఇది చాలదని నీవు అనుకునిచ్చినాడా, మరీ ఎక్కువ, అంత కక్కువ తోడైతే ఇంకా ఇస్తాను కదా, పక్కోది ఎందుకు, పక్కోడు భార్య ఎందుకు, పక్కోడు సంఘం ఎందుకు, పేదవని గురిపిళ్ళు ఎందుకు. దేవుడు అంట దావీదుకి అన్ని ఇచ్చాడట. ఇచ్చినప్పుడట ఇది చాలదనుకునేలా నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసినవేమి. అది ఏం చేశాడు? అతను చేసి తప్పేంటి? తన కాని దాన్ని ఆశించాడు. వీరొక భార్యను ఆశించాడు. ఉరి యొక్క భార్యను ఆశించాడు. యెహోవా దృష్టికి ఏం చేశాడు? చెడు కార్యం చేశాడు. ఏం చేశాడు? ఇత్యుడకు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అన్నట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు. అంటే ఇది బలవంతంగా చేసిన పని, దేవుడిచ్చింది కాదు. దేవుడైతే అన్నాడు నేను నీకు చాలా ఇచ్చాను, నీకు సరిపోదని చెప్పు, నేను ఇస్తాను అన్నాడు తప్ప ఇలా అడుగా తగ్గొద్దు, దొంగతనం చేయొద్దు, ఈ విధంగా ఆశించవద్దు అని ఎంత నేర్పిస్తున్నాడు దేవుడు అండి. ఇక్కడ దేవుడు అడుగుంటే ప్రభు నాకు సరిపోదు, ఆ పేదల గురి ఎందుకు, ఆ పేదల సేవ ఎందుకు, అక్కడెందుకు పాడు చేయటం నేను, ప్రభు నువ్వు నాకు ఇవ్వు అంటే దేవుడు ఇస్తాడట. కానీ ఎదురు చేశాడు, అక్కడ గొర్రె పిల్ల కోసము, అక్కడ వారొక భార్య గురించి వీడేం చేశాడంటే వెళ్ళి తన భార్య యొక్క భర్తను అనగా సంఘ కాపర్ని హతమార్చాడండి. ఎంత పాఠం ఉందండి. సంఘ కాపరిని చంపితే, ఈరోజు సంఘ కాపరిని చంపగలదండి, కత్తి పోటీ మాటల చేత చంపేస్తున్నారు. ఈరోజు సంఘ కాపరి బ్రతికే ఉన్నాడు కానీ ఆ కత్తి పోటీ మాటల చేత ఎప్పుడో చచ్చిపోతున్నాడండి. సంఘ కాపరి సంఘానికి ఆత్మీయభర్తే ఉన్నాడు. భర్త బ్రతికుండగా వేరొక భార్యను తీసుకుంటాం న్యాయం కాదు. అంచేత భర్తను దేవుడు చంపాలి తప్ప దేవుడు తీసుకోవాలి. కాబట్టి దేవుడు తీసుకుంటే అప్పుడు దేవుడు న్యాయం చేస్తాడు. అందుకే భర్త నుంచి ఒక భార్య, మరి ఒక భర్త నుంచి ఒక భర్త చనిపోతే భార్య అంట దాని నుంచి విడుదల పొందుతాడండి. భార్య తీసుకుంటే భర్త విడుదల పొందుతాడండి. కానీ ఇక్కడ ఏంటంటే ఈ పని దేవుడు చేయలేదు, దావీదు చేస్తాడు ఈ పని. అంటే దావీదు కుయుక్తి ఏంటంటే భర్తను చంపేస్తే భార్యను తీసుకొచ్చాను. కానీ దేవుడు ఉరియాను తీసుకోవాలి. ఉరియాను దేవుడు తీసుకోకుండా ఇతడు ఏం చేశాడంటే స్వార్థంగా ఆమె కొరకు లేకపోతే ఆ యొక్క వేరొక భార్య కొరకు ఏం చేశాడ, ఎవరిని ఉరియాను చంపేశాడు, చంపించాడు. దేవుడు తీసుకుంటాం వేరు, చంపడం వేరండి. నా సోదరులారా, ఇక్కడ ఒక విషయమేనండి, మరణ పాత్రుడు ఇతడు అనమాట. ఇతను చేసిన చెడ్డ కార్యం ఏంటంటే భర్త బతుకుండగా భార్య నశించడం. ఈరోజు సంఘ కాపరి ఉండగా ఆ సంఘాన్ని చేర్చడం, ఆ సంఘం విశ్వాసాల్ని తీసుకుంటాం అన్నమాట. ఈరోజు జరుగుతున్న కార్యం ఇది ఎంతవరకు సమంజసం, ఇది ఎంతవరకు వాక్యాసారం అండి. ఇది చాలా ఘోరం. శరీర సంబంధమే తప్పైతే ఆత్మ సంబంధం కూడా తప్పేగా. శరీర సంబంధం రైట్ అయితే ఆత్మ సంబంధం కూడా రైటేగా. కాబట్టి వచ్చేసిన ఏంటంటే ఇతడు భర్త బతుకుండగా భార్యను తెచ్చుకుని తప్పు కాబట్టి ఇటు కావాలని బురద జల్లి పేరు మార్చి మొత్తం మీద అతని పేరు లేకుండా నామరూపం లేకుండా అతను చంపేశాడు సైన్యంలో పెట్టి. సైన్యం అనగా ప్రజల మధ్య సంఘ కాపరి కోసం చెప్పి అతని మనోభావాల్ని సాక్ష్యాన్ని పూర్తిగా చంపడం అండి. ఇప్పుడు ఏం చేశాడు? కుయుక్తిగా చంపేసి ఏమి అన్నట్టుగా వెళ్ళి భార్యను తీసుకున్నాడండి. పైన దేవుడు తెలియదా ఆ విషయాలు? దేవుడు చూచట్లేదా? దేవుడు ఎరగడా? వేషధారణ దేవుడు చూడడా? అదే ఉరియా భార్య, ఉరియా భర్త, ఉరియా అనేటువంటి సైనికుడు ఆ యుద్ధంలో చనిపోయాడుకుందాం, అటమాత్రగా చనిపోయాడు. చంపకుండా ఎవరు కుయుక్తి లేకుండా రాజకీయం లేకుండా అతను చనిపోయాడు సహజంగా యుద్ధంలో. అప్పుడు దావీదు వెళ్ళి ఆ భార్యను తెచ్చుకుని పెళ్లి చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ ఇతడు తన కోసం ఏం చేశాడంటే ఉరియాని చంపించాడు. అదే యెహోవా దృష్టికి చెడుతనం అండి. ఈ రోజు దీని ఆత్మీయంగా చూస్తే సంఘం అనగా భార్య, సంఘ కాపరి అనగా భర్త. ఈరోజు భర్త బ్రతికుండగా
సంఘాన్ని తీసుకోవడం తప్పు. అందుకని సంఘం తీసుకోవడం తప్పు కాబట్టి సంఘం మీదకి ఆ కాపురం మీదకి ఏదైనా రూమర్ లేపాలి, ఏదైనా రాజకీయంతో కుయుతుతోటి ఏదైనా రేపితే అతడు బతుకున్నా చచ్చినట్టే. కాబట్టి అతని విధానాన్ని అంతా పూర్తిగా మొత్తం సాక్ష్యాన్ని సేవని అంతటిని చేయాలంటే రాజకీయంతో ఏదో ఒక నేరం మోపాలి, ఏదో ఒక తప్పు మోపాలి. అప్పుడు అతను ఏమవుతాడంటే చచ్చిపోతాడు. అప్పుడు భార్య తెచ్చుకోవచ్చు. తెలిసి కుయుతుగా చేసేదేమో తప్పు, తెలియక జరిగేదేమో ఒప్పండి. దేవుడు చేసే పనులన్నీ ఏది చేసినా వాక్యానుసారం దేవుడు చేస్తాడు. కానీ దావీదు ఇక్కడ ఏం చేశాడంటే కుయుతుతో, జ్ఞానముతో, బలముతో, డబ్బుతో, ఐశ్వర్యముతో తన జ్ఞానముతో ఉపయోగించి హతమార్చి పబ్లిక్ ఏమో అతడు చనిపోయాడని చూపిస్తున్నాడు. కానీ ఇక చంపించి ఆమె తెచ్చుకున్నాడండి. ఇక్కడ దీని అర్థం సంఘ కాపర్ని ఆత్మీయంగా చంపి ఈరోజు పెద్ద పెద్ద పాస్తర్లు, ఐశ్వర్యవంతులు, విస్తారమైన గురులు గలవారు భూమి మీద ఆ పేద పాస్తని లేకుండా చేసి, నామరూపం లేకుండా చేసి, ఒకడు అన్నాడు అనమాట, ఎలా సేవ చేస్తావో చూస్తానన్నాడు. ఒక పాస్టర్ అన్నాడు అనమాట, ఎలా సేవ చేస్తావో చూస్తాను, నన్ను కాదని ఎలా సేవ చేస్తావు. ఒక పాస్టర్ ఇంకో పాస్టర్తో, ఈ పెద్ద పాస్టర్, ఈ చిన్న పెద్ద పాస్టర్, పేద పాస్టర్ ఏమంటే పేద పాస్టర్ తోటి, ఏయ్ నన్ను కాదని నువ్వు ఎలా సేవ చేస్తావో చూస్తాను, నేను చేయనిస్తే కదా, నేను చేయనివ్వను, నేను తొక్కేస్తా. ఇతడు ఆయన తొక్కేస్తే పైనోడు ఎవరు తొక్కేస్తాడు? పైన ఉన్నాడు కదా. ఖచ్చితంగా జరిగింది. ఏ విత్తుతావో ఆ పంటే కోస్తావు, ఏది విత్తుతావో అదే పంట కోస్తాం పేరు. ఇలా చేస్తాం అన్నాడండి. మీకు తెలుసా, కొన్నాళ్ళ తర్వాత నేను చేయనివ్వను అన్నవాడే రంగం మీద తీయబడ్డాడండి. ఆ ప్రియ సోదరులారా, ఎలా ఉండాలంటే అతనికి 10 గొర్రెలు ఉన్నాయా, అతను 10 మంది తీసుకుని అక్కడికి వస్తాడు. నాకు 100 గొర్రెలు ఉన్నాయా, నేను 100 గొర్రెలు తీసుకుని అక్కడికి వస్తాం. యజమానులు ఎక్కడెత్తాడు, లెక్క అప్పగించాలి. ఆ దృక్పథం లేదు ప్రజలకి. సంఘాలు చేర్చి, మందలు చేర్చి, భర్తలు చంపి, లేక భర్త బతుకున్న భార్యలు తెచ్చుకుని వాళ్ళు చేస్తున్నారు పేరు పనులు. నా సోదరులారా, శరీర సంబంధంగా తప్పైతే ఇది ఆత్మీయంగా కూడా ఇది తప్పని మీరు గ్రహించాలి. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పేరా, ఇక్కడ ఆ ధనవంతుడు ఏం చేశాడంటే ఆ దావీదు ఊరియని చెప్పించి, చూడండి, అతని భార్యను నీకు భార్యగా, అతనే భార్య నీకు భార్య ఎలా అవుతుంది? అతని సంఘ విశ్వాసులు నీ సంఘ విశ్వాసులు అవుతారు. ఆ సంఘం యొక్క విశ్వాసులు ఆ సంఘ కాపరికి విశ్వాసాలు పడతారు. ఆ కాపరికి గొర్రెలను పడతాయి. ఆ కాపరి ఆ గొర్రెలు. కాబట్టి ఎన్నడూ ఒకరికి భర్త యొక్క వేరొక భార్యను ఒకరు తీసుకుంటాం అనేది వాక్యానుసారం కానే కాదు. అందుకనే అతని భార్యను నీకు భార్యగా అగినట్లు నీవు పట్టుకుని ఉన్నావు. గట్టిగా పట్టుకుని రోజు ఇతర భార్యలు పట్టుకున్నట్టు, ఇతర సంఘ విశ్వాసం పట్టుకుని, ఇతర యొక్క కాపరి యొక్క ఆత్మ సంబంధ భార్యను పట్టుకుని గట్టిగా పట్టుకుని అనమాట. అతని భార్య నీకు ఎలా భార్య అవుతుంది? ఒకసారి అబీమెలెకు అనుకుంటా అబ్రహాం భార్యను తీసుకెళ్ళిపోయాడు. అరే అబ్రహాం భార్య నీకెలా భార్య అవుతుంది? ఎలా పని చేసుకుంటావు నువ్వు? అతను బతికే ఉన్నాడే, అతను నేను ఇచ్చాను అతని భార్యగా, ఎలా చేస్తావు ఈ పని అని దేవుడు గర్జించాడు. అయ్యా నాకు ఆ విషయం తెలియజేశాను, నన్ను క్షమించు అన్నాడు. అందుకు ప్రతిగా అతను ఏం చేశాడు, కొన్ని గొర్రెలను, కొన్ని బహుమానాలని అక్కడ ఆ రాజు దావీదుకి ఇచ్చాడు. కొన్ని బహుమానాలు ఇచ్చాడు బైబిల్ చూస్తున్నాం. ప్రియ సోదరులారా, తెలియక చేశాడు, అతడు క్షమించబడ్డాడు. కానీ ఇక్కడ దావీదు తెలియచేశాడు, చంపబడాలి, కానీ పశ్చాత్తాపడ్డాడు. అది తేడా. కనికరం లేకుండా చేశాడు కాబట్టి, మన పాత్రుడు కాబట్టి, అందుకు 4 ప్రతిగా ఇచ్చి పశ్చాత్తాపడితే దేవుడు అతను క్షమిస్తాడండి. ఈ రోజు ఇది మనం చూస్తున్నాం. దేవునికి స్తుతి కలుగాక. 10వ వచనం, నీవు నన్ను లక్ష్యము చేయక ఇత్యుడగు ఉరియా భార్యను నీవు భార్యనట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము ఒకరి భార్య తెచ్చేది యుద్ధం జరగదు. మరి అవతల ఊరుకుంటాడా? మాట్లాడండి. ఊరుకుంటాడా? పోలీసులు కేసు అంట, లేదా 10 మంది తీసుకెళ్తా, గ్రామస్తులు తీసుకెళ్తా, ఏమండి నా భార్య తీసుకెళ్ళిపోయాడంటే
అమ్మాయికి వెళ్ళండి, దీనికి అసలు ఏం తెలియదండి, ఇలాంటి దాన్ని తీసుకెళ్ళిపోయాడండి. నా భార్యకి అసలు ఏమి తెలియదు, అమ్మాయికి వెళ్ళండి, మాటలు మార్చి తీసుకెళ్ళిపోయాడండి. గొడవ చేయడా, యుద్ధం చేయడా? అతని భార్యను తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము అన్నాడండి. ఈరోజు చాలా మంది పాస్టర్లు ఆ పేద యొక్క పాస్టర్ మీద పడి పేద పాస్టర్ల యొక్క విశ్వాసాలని తీసుకుని సంఘాలు కడుతున్నారు. ఈరోజు ఆయుక్తపరుస్తున్నారు, మార్గస్థుడికి అప్పగిస్తున్నారు. ఇలా ఎన్నో పాస్టర్లు, ఎంతో మంది పాస్టర్లు చేశారు. వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేయాలంటే బైబిల్ ప్రకారంగా, రికార్డింగ్ బైబిల్ ప్రకారంగా ఆ విశ్వాసకి ప్రతిగా 4 విశ్వాసం ఇచ్చేయాలి. ఒక గొర్రెకి ప్రతిగా 4 ఇచ్చేయాలి. ఒక విశ్వాసకి బదులుగా మిగతావన్నీ అప్పగించాలి. నా ప్రియ సోదరా, ఒక్కని గొర్రెలు నీ గొర్రెలు అవుతాయి, ఒక్కని విశ్వాసులు నీ విశ్వాసం అవుతారు. చాలా మంది అంటారు, ఆ సంఘం నుంచి వచ్చిన తర్వాత వీళ్ళందరూ నా విశ్వాసం అండి, నా విశ్వాసం అండి, నా విశ్వాసం అండి. పక్కోడు భార్య పెట్టుకుని నా భార్య చెంప పగులుతుంది అక్కడ. అలాంటప్పుడు పక్కోడు గొర్రెలు పెట్టుకుని సంఘాల్లో నా విశ్వాసులు, నా గొర్రెలని ఎలా పిలుస్తున్నావు? నువ్వు కనలేదే, నువ్వు కన్నయే నీ గొర్రెలు, అమ్మే నువ్వు కనని గొర్రెలు కావాలి. అందుకే నా ప్రియ సోదరులారా, అందుకే ఇక్కడ అన్నాడు, ఇక్కడ చూడండి, నీవు నన్ను లక్ష్యము చేయక, అంటే దేవుడు లక్ష్య పెట్ట, ఈ విషయంలో దేవుడు పక్కన చేశాడు. వీడు చేసే పనులు వాక్యానుసారమా, దేవుడి చిత్తమా, లేకపోతే దేవునికి ఇష్టమా అని కాదు, దేవుడిని లక్ష్య పెట్టేసి పక్కన పెట్టేసి దావీదు వలె బలవంతంగా వాడిని చంపి వాడి మీద బుడ చల్లి ఆ సంఘాలు చూచి సంఘాలు కడతా ఉంటారు. నేను అంటున్నాను, అలా చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు ఇక్కడ? ఇత్యుడు భార్యను నీకు భార్యగా చేసుకున్నాడు, అతని విశ్వాసాన్ని విశ్వాసగా, అతని భార్య నీకు భార్యగా చేసుకున్నందుకు నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము జరుగును అన్నాడండి. నా ప్రియ సోదరులారా, ఈరోజు చాలా మంది పాస్టర్లు ఇలా చేసినందుకే ఆ పెద్ద పెద్ద సేవకుల మీద, మరి చిన్న చిన్న సేవకులందరూ కూడా ఈరోజు ఎందుకు యుద్ధం చేస్తున్నారో తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి? ఇది ఆగుతుంది అంటే, ఎప్పుడు అవుతుంది అంటే, దేవుడిని అక్కడ లక్ష్య పెట్టి నిర్లక్ష్య పెట్టకుండా దేవుడు పక్కన పెట్టి ఈ దావీదు ఏంటంటే ఒకటి భార్యను తెచ్చుకున్నాడండి, ఒకటి చంపి. ఇది యుద్ధం. దేవుడు ఏం చేశాడంటే, అందుకు సదాకాలం నీకు యుద్ధం జరిగింది, నీ మీదకి వస్తానన్నాడు. ఈ పనులు చేసే పాస్టర్లు అందరూ దావీదునైనా సరే, ఈ వాక్యాన్ని బట్టినా సరే, ఈ రాత్రి మానుకొని ఒక గొర్రె ప్రతిగా 4 గొర్రెలు ఇచ్చి, ఒక విశ్వాసం బదులుగా 4 విశ్వాసాలు ఇచ్చి సమాధాన పడితే ఆమేన్. ఇక యుద్ధాలు ఉండవండి. యుద్ధాలు జరగకూడాలంటే తన భార్యని తనకు అప్పగించాలి, అతని గొర్రెను అతనికి అప్పగించాలి, అతని భార్యను అభిమేలక వల్లే తిరిగి అప్పగించాలి. అలా అప్పగించినప్పుడు అబ్రహాముకి అభిమేలకి మధ్య సమాధానం ఉంది, కానీ యుద్ధాలు లేవండి. కానీ ఇక్కడ మాత్రము ఇలా చేసినందుకు దేవుడు చెప్తాడు, దావీదు నువ్వు నన్ను పక్కన పెట్టి చేసినందుకు, కనికరం లేకుండా చేసినందుకు మన పాత్రవి, అయినా గాని నీ ఇంటి వారందరి మీదకి సదాకాలము యుద్ధం జరిగింది. యుద్ధాలు వద్దనుకుంటే పక్కన భార్య తెచ్చుకోవద్దు, యుద్ధాలు వద్దనుకుంటే పక్కన విశ్వాసం తెచ్చుకోవద్దు, యుద్ధాలు వద్దనుకుంటే పక్కన గొర్రెని పేదమైన గొర్రె జోలికి వెళ్ళొద్దు. దేవుడి మనల్ని దీవించింది కాక ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, బైబిల్ చట్ట ప్రకారముగా ఒక గొర్రెని ఎత్తుకుపోతే, తీసుకెళ్లిపోతే, బలవంతంగా పట్టకపోతే దావీదు చెప్పాడు, ఒక గొర్రెకి ప్రతిగా 4 గొర్రెలు తిరిగి ఇవ్వాలి. నా దేవా, దావీదు చేసిన తప్పును నాతాను తీసుకొచ్చి చూపించినప్పుడు అతను కళ్ళు తెరవబడి చేసిన తప్పును మరణపాత్రుడైన వాడు, కనికరం లేకుండా చేసిన వాడు ఈ పని చేసినందుకు దావీదు ఎంతో పశ్చాత్తాపడి ఏడ్చినప్పుడు అతన్ని మరణానికి అప్పగించలేదు ప్రభువా. అయితే అతనికి మాత్రం తన ఇంటి వారందరికీ పనిచేసినందుకు సదాకాలము యుద్ధం జరిగిందని మాత్రం ప్రకటించుకో ప్రభువా. ఒక నాతన ప్రవక్త ద్వారా ఒక సత్యం అనేది ఇక్కడ బోధించినట్లయితే, ఇప్పుడు ప్రవక్త వర్తమానం ద్వారా ఇప్పుడు సత్యం అనేది బోధించబడుతుంది ప్రభువా. ఇవన్నీ మేమందరము కాపర్లు గొర్రెలు గ్రహించి గొప్ప జ్ఞానముతో నింపి నడిపించమని, యుద్ధం లేకుండా అభిమేలకు అబ్రహాం మధ్య సమాధానం ఉన్నట్లుగా సమాధాన పరచమని, సేవను కార్యాలు జరిగించి నీ రాజ్యమును సిద్ధపరచమని